ఓకే ఫ్రెండ్స్, డే 3కి వచ్చేసాము. ఓకే. లాస్ట్ డే 1, డే 2లో మనం చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్. సో, ఇది నాట్ ఓన్లీ స్కిన్‌కి, హెల్త్‌కే కాదు, మొత్తం ఓవరాల్‌గా అన్ని సిస్టమ్స్‌కి కూడా, అన్ని ఆర్గాన్స్‌కి కూడా చాలా అద్భుతంగా హెల్ప్ అవుతాయి. సో, మనకి మెయిన్‌గా సార్ వచ్చేసి ట్రీట్మెంట్ పరంగా 3 డేస్ జ్యూస్ ఫాస్టింగ్, అలాగే రెగ్యులర్ యోగా, ప్రాణాయామ, రైట్? అలాగే మంత్లీ వన్స్ డీటాక్స్, ఇవి మెయిన్‌గా మనకి చెప్పి ఉన్నారు. రైట్? అట్ ది సేమ్ టైమ్ విటమిన్ డి కోసం చక్కగా 30 మినిట్స్ కంపల్సరీగా ఎండలో ఉండాలి అని కూడా మనకి ఈ పాయింట్ కూడా చెప్పి ఉన్నారు. ఓకే. అలాగే ఈ షుగర్, టీ అడిక్షన్స్ కోసం మనకి ఆల్టర్‌నేటివ్ ఆహ్, హెర్బల్ టీస్ చెప్పారు. అలాగే షుగర్‌కి ఆల్టర్‌నేటివ్ కూడా మనకి చెప్పారు. సో, ఈరోజు మనం మెయిన్‌గా యోగా ఆసనాస్, ఆ సీక్వెన్స్ ఏది హెల్ప్ అవుతుంది ఆహ్, అనేది, అంటే బ్లడ్ రషింగ్ టువర్డ్స్ ద ఫేస్ అండ్ బ్రెయిన్‌కి మంచిగా ఆ యొక్క ఆహ్, ఆ పోర్స్ ఓపెన్ అవ్వడానికి, మంచిగా గ్లోయింగ్ స్కిన్ అవ్వడానికి మనకి ఏమేమి ఆసనాస్ హెల్ప్ అవుతాయి అనేది మనం ఈరోజు చూద్దాము. ఫాస్టింగ్ మనం నా ఎక్స్‌పీరియన్స్ బట్టి ఫాస్టింగ్ అనేది నేను ఎలా స్టార్ట్ చేశానంటే 10 అప్ టు 10 ఏఎం వరకు ఒక జ్యూస్ తాగి, మార్నింగ్ గ్రీన్ జ్యూస్ తాగి 10 ఏఎం వరకు వెయిట్ చేశాను. ఆ తర్వాత ప్రాణాహారం సార్ ఏదైతే మనకి చెప్పారో, ఆ ఫుడ్ గురించి కూడా ఇంకా డీటెయిల్‌గా రేపు కూడా మాట్లాడుకుందాము. ప్రాణాహారం తీసుకుంటూ ఉన్నాను అరౌండ్ 10 ఏఎం. అలాగా ఒకరోజు చేశాను. అలాగా కంటిన్యూ చేస్తూ బాడీకి మెల్లిగా అలవాటు చేసి 12:00 వరకు ఉండడానికి చూశాను. నాకు ఆకలేసినప్పుడల్లా కొంచెం జ్యూస్, ఒక ఫ్రూట్, అలాగా 12 వరకు నేను కుక్డ్ ఫుడ్‌ని టచ్ చేయలేదు. అట్ ది సేమ్ టైమ్ ఈ ఈ మార్నింగ్ 12 ఏఎం ఏదైతే ఉందో, సారీ, 12 పీఎం ఏదైతే ఉందో, అప్పుడు నేను కుక్డ్ ఫుడ్ టచ్ చేయలేదు. అట్ ది సేమ్ టైమ్ అంతా నాకు హంగర్ ఉన్నప్పుడు నేను చక్కగా స్ప్రౌట్సో, సోకుడ్ నట్సో, ఓకే, ఒక చిన్న జ్యూసో అలా తాగుతూ నేను ఫాస్టింగ్ కంటిన్యూ చేశాను. అంటే ఇక్కడ నేను అన్ని ప్రాణశక్తి ఉన్న ఫుడ్‌నే తీసుకుంటూ ఉండినాను. సో, బాడీకి అలా అలవాటు చేసుకుంటూ వచ్చాను. అట్ ది సేమ్ టైమ్ మిడిల్‌లో వాటర్ ఇంటేక్ తీసుకుంటూ ఉన్నాను. స్లోగా దాన్నేం చేశానంటే 3 పీఎం వరకు చేసుకుంటూ వచ్చాను. సో, అంటే లంచ్‌లో నేను ఒక సాలడ్ లాగా చేసుకొని మంచిగా తిన్నాను. ఫస్ట్ మార్నింగ్ అంతా కూడా 1 అవర్‌కి, 1 అవర్‌కి నాకు ఒక్కొక్కసారి 2 అవర్స్ కూడా బాగా హంగర్ అనిపించినప్పుడు మాత్రమే ఒక చిన్న జ్యూస్ తీసుకుంటూ ఉండినాను. యాష్ గౌట్ జ్యూస్, మనం 3-4 వెరైటీస్ ఆఫ్ మార్నింగే తాగేది. 3-4 లీఫీ వెజిటబుల్స్ మీరు ఏదైతే తీసుకుంటారో మంచిగా డైల్యూట్ చేసుకొని, కావాలంటే కొంచెం ఆప్షనల్ లెమన్, కొంచెం హనీ వేసుకొని మార్నింగే ఆఫ్టర్ ఉషాపానం అంటే 2 లెగ్గానే 2 గ్లాసెస్ ఆఫ్ లూక్ వార్మ్ వాటర్ తాగి ఆహ్, మోషన్ క్లియర్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ జ్యూస్ అనేది తీసుకోవటం జరిగింది. సో, అలాగా 3 పీఎం వరకు ఉండగలిగాను. అలాగా 6 పీఎం వరకు ఉండగలిగాను. 6 పీఎంకి ఇంక సాలడ్. మార్నింగ్ అంతా నాకు ఆహ్, జ్యూసులు తీసుకుంటూ 6 పీఎంకి మంచిగా సాలడ్ తినటం జరిగింది. అలాగా 1 డే ఫాస్టింగ్ అనేది చేయటం జరిగింది. అలాగే ఇప్పుడు నేను 3 డేస్ ఫాస్టింగ్ కూడా రెడీ అయింది. అంటే నా బాడీ స్లోగా నేను అలాగే అడాప్ట్ చేసుకుంటూ వచ్చాను. సో, ఆల్ ఆఫ్ ఎ సడెన్ చేయటం వల్ల ఏంటంటే, డీటాక్స్‌లో మనకి సింప్టమ్స్ అనేవి ఉంటాయి. లైక్ బాగా సివియర్ హెడ్‌ఏక్ రావచ్చు. ఆహ్, బాగా వీక్‌నెస్ రావచ్చు. ఇలాంటియన్నీ అవాయిడ్ చేయాలి అంటే మనము స్లోగా స్టెప్ బై స్టెప్ మనం బాడీకి అలవాటు చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే. మనం మనకి ఇంకా ట్రీట్మెంట్‌లో ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్పారు? ఆల్కలైన్ ఫుడ్ పెంచాలి. ఎసిడిక్ ఫుడ్ తగ్గించాలి. ఓకేనా?
ఏ 80% ఆల్కలైన్ ఉంటే 20% ఎసిడిక్ ఫుడ్ ఉండేలాగా మనం చూసుకోవాలి. ఓకేనా? సో, ఇదొక పాయింట్ మనం బాగా తెలుసుకున్నాము. సరే. స్క్రీన్ షేర్ చేస్తున్నాను. నేను ఈరోజు పంపిస్తాను ఈరోజు. స్వెట్ గ్లాండ్స్ మెయిన్‌గా మనకి ఆహ్, టాక్సిన్స్ అనేవి ఆహ్, 4 వేస్‌లో పోతాయనుకున్నాం కదా! స్వెట్ కూడా చాలా ఇంపార్టెంట్. దానికి మనకి సార్ ఇచ్చిన ట్రీట్మెంట్ ఏంటంటే యోగిక్ వాకింగ్, యోగిక్ జాగింగ్. రైట్? సో, అది చేస్తూ తర్వాత ఇంకొంచెం ఇంటెన్స్‌గా లైక్ జంపింగ్ జాక్స్ అని, ట్విస్టింగ్స్ అని, జంపింగ్‌లోనే ట్విస్టింగ్స్ అని అలాగా యాడ్ చేసుకుంటూ వెళ్తాం. రోజు ఎంతసేపు చేసుకోవాలి? ఫ చిన్నగా 2 మినిట్స్‌తో స్టార్ట్ చేసి అప్ టు 10 మినిట్స్ చక్కగా చేసుకోవచ్చు. ఆ 10 మినిట్స్ స్పాన్‌లో మనం ఏదైతే చేస్తామో అప్పుడు మనకి స్వెట్ గ్లాండ్స్ మన ఆహ్, మన అప్పర్ బ్యాక్ దగ్గర, నెక్ ఏరియాలో, ఆర్మ్‌పిట్ ఏరియాలో మంచిగా స్వెట్ అనేది వస్తుంది. మనం వింటర్స్‌లో ఈ స్వెట్ అనేది అస్సలు రాదు. రైట్? సో, అది కూడా మెయిన్ రీజన్ స్కిన్ ఇష్యూస్‌కి. ఓకేనా? అండ్ సన్‌లైట్ చెప్పుకున్నాము. కంపల్సరీ ఈ సన్‌లైట్‌ని బాగా యుటిలైజ్ చేసుకోండి. మన రూట్ కాజెస్ ఇవి. ఓకే. మెడిసిన్స్ కూడా ఆహ్, మన స్కిన్ ఇదవుతుంది. లో ఇమ్యూనిటీ మన ప్రాణాయామ టెక్నిక్స్ సార్ ఏదైతే మనకి చెప్పారో ఆ టెక్నిక్స్ చేయడం వల్ల మంచిగా మన ఇమ్యూనిటీ అనేది చక్కగా బూస్ట్ అవుతుంది. అలాగే గ్యాడ్జెట్స్ దాని యొక్క రేడియేషన్. కొంచెం మనం డిసిప్లైన్ ఆహ్, చేసుకోవాలి. పొద్దున్న యాస్ సూన్ యాస్ గెటప్ లెగ్గానే ఫస్ట్ 2 అవర్స్ మంచిగా యోగాకని ఆహ్, నేచర్‌లో స్పెండ్ చేయటమని అలాగ టైమ్ ఇచ్చుకుంటూ కొంచెం ఫోన్‌కి ఎంత వీలైనంత వరకు అవాయిడ్ చేయగలిగితే అలాగ ఒక ప్రాక్టీస్ పెడితే చాలా హెల్ప్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. నేచర్‌లోకెళ్ళినప్పుడు అసలు ఫోన్ వాడకూడదు. ఆహ్, పడుకునే ముందు ఒక గంట ముందు ఫోను స్విచ్ ఆఫ్ చేసేయాలి. సంథింగ్ అలాగ మనకు మనమే చేసుకోవాలి. ఇది ఒకళ్ళు చెప్పేది కాదు. మనకు మనమే అలవాటు చేసుకోవాలి. ఓకే. రాంగ్ స్టైల్ ఆఫ్ లివింగ్. అంటే నైట్స్ కొంచెం లేట్‌గా తినటము, మార్నింగ్ లేట్‌గా లెగటము. ఆ! తినేటప్పుడు ఎక్కువగా మాట్లాడటము, ఆహ్, తినేటప్పుడు కంగారుగా తినటము, తినేటప్పుడు మొబైల్ చూడటము, ఇవన్నీ కూడా మనకి తెలిసినవే. మీరు ప్రాక్టీస్ చే ప్రా మీరు అది ఆ హ్యాబిట్స్‌ని కొంచెం మీద వర్క్ చేస్తే చాలా చాలా బెనిఫిట్ ఉంటుంది. అలాగే స్లీప్. మన స్లీపు కరెక్ట్‌గా ఈ టైం అంటే నా స్లీప్ టైమ్ అనేసి కొంచెం స్వార్థం ఉండాలి మనకి. ఇది నా టైం. నేను ఎవరికీ ఇవ్వను. అలాగా కొంచెం స్లీప్ అనేది కూడా మంచిగా ఆహ్, ఆటోమేటిక్‌గా మీరు రెగ్యులర్ యోగా ప్రాక్టీస్ చేస్తూ ఇలాంటి చిన్న చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్, గ్యాడ్జెట్స్‌కి దూరంగా ఉంటే ఆటోమేటిక్‌గా స్లీప్ అనేది అద్భుతంగా వస్తుంది. అండ్ ఎమోషనల్, సైకాలజికల్ డిజార్డర్స్. రైట్? సో, దీనికి ప్రాణాయామ, మెడిటేషన్ చాలా చాలా బాగా హెల్ప్ అవుతుంది. నేచర్ వాకింగ్ ఓకే. ప్రాణాయామ, మెడిటేషన్ ఈస్ వండర్‌ఫుల్ ఫర్ దిస్ ఎమోషనల్ అండ్ సైకాలజికల్ డిసార్డర్స్. ఓకే. సో, మనం ఇప్పుడు చక్కగా మన యొక్క యోగా సీక్వెన్స్‌లోకెళ్ళిపోదాము. చక్కగా ఫస్ట్ వార్మప్ చేసుకోవాలి. ఓకే. నేను ఇది నోట్ చేస్తున్నాను. ఓకే. ఎవ్రీవన్ స్టాండ్ అప్. First relax your body. Take a deep breath in. Breathe out. Breathe in. Relax. Breathe in again. Breathe out. Starting breath చేసుకుందాం. Hands in plank position. ఓం సహనా భవతు సహనౌ భునత్తు
सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति 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 slowly gradually you can open your eyes. ఓకే స్టాండింగ్ పొజిషన్ లో చేయొచ్చు ఆ సిట్టింగ్ పొజిషన్ లో చేయొచ్చు. ఓకే స్టాండింగ్ వార్మ్ అప్ చెప్దాం అనుకున్నాను అందుకని స్టాండింగ్ పొజిషన్ లో మీకు మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఓకే సో వార్మ్ అప్ మీరు చూసినట్లయితే మీరు ఆన్లైన్ లో యూట్యూబ్ లో చూసినట్లయితే చాలా వెరైటీస్ ఉంటాయి. బేసికలీ మన ఇంటెన్షన్ ఏంటంటే మంచిగా జాయింట్స్ అన్ని రొటేషన్ చేయటము అలాగే స్ట్రెచెస్ లైక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ స్ట్రెచింగ్ సైడ్ స్ట్రెచింగ్ అండ్ ట్విస్టింగ్. ఓకే ట్విస్టింగ్ ఇవి కంపల్సరీ. ఓకే మీరు ఏ వార్మప్ అయినా చూస్ చేసుకోండి. ఓకే ఫస్ట్ మనము ఈ రోజు చేసే వార్మప్ చూడండి. కమ్ ఇన్ సైడ్ ఎనీ వార్మప్ 10 minutes 7 to 10 minutes every day. Come on start. Inhale exhale 1 2 inhale అన్నప్పుడు హాఫ్ సర్కిల్ చేస్తాం ఎక్సేల్ అన్నప్పుడు హాఫ్ సర్కిల్ 3 4 5 6 7 8 9 10 other direction 1 2 3 4 5 6 7 8 9 10 very good relax. ఓకే షోల్డర్ రొటేషన్ ఇవన్నీ బాగా తెలుసు కదా అనుకుంటాం కానీ చెయ్యటం అనేది ఎలా చేస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అన్ని ఫింగర్స్ ని జాయిన్ చేసుకోండి. హ్యాండ్స్ మీ షోల్డర్స్ మీద పెట్టుకోండి. ఎల్బోస్ టచ్ చేస్తూ బ్రీద్ ఇన్ అన్నప్పుడు పైకి బ్రీద్ అవుట్ అన్నప్పుడు కిందికి. ఓకే ప్రతిసారి ఎల్బో టచ్ అవ్వటము రేస్ చేయటము ఫీల్ అవుతూ చేయండి. వెరీ గుడ్ 2 కంటిన్యూ 3 దృష్టి అక్కడ పెట్టి చేసినప్పుడు మాత్రమే బెనిఫిట్ వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. 4 5 వెరీ గుడ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ 1 బిగ్ సర్కిల్స్ 2 బాగా అక్కడే దృష్టి పెట్టి చేయాలి 3 4 5 వెరీ గుడ్. సో రిస్ట్ రొటేషన్ అయిపోయింది షోల్డర్ రొటేషన్ ఉంది. వాట్ అబౌట్ ఎల్బో? మేక్ ఎ ఫిస్ట్ అండ్ సర్కిల్స్ లైక్ దిస్ 1 2 3 4 5 other direction 1 2 3 4 5 very nice. Okay na? Okay neck movement చేద్దాము. Okay bring your ear to the shoulder. Exhale inhale exhale stretch and feel అవుతూ చేయాలి. Inhale center 3 center 4 center 5 center 6 center 7 center 8 center 9 center 10 center. Very good. Feel the body. Take a deep breath in and breathe out. Very good. Inhale, stretch your throat. Stretch, stretch, stretch and exhale center. కిందకి తీసుకురావట్లేదు ఎందుకంటే మనం గ్యాడ్జెట్స్ ఎక్కువ చూస్తాము. హెడ్ ఎప్పుడు ఇలా ముందుకు వచ్చేసి ఉంటుంది కాబట్టి అది అవాయిడ్ చేయడానికి మనం చక్కగా చిన్నది లెవెల్లోనే ఉంచుతున్నాం. ఓకేనా? బ్రీద్ ఇన్ అప్ బ్రీద్ అవుట్ సెంటర్ 2 కంటిన్యూ breathe in up breathe out center 3 continue 4
5. వెరీ గుడ్. రిలాక్స్. సెమీ సర్కిల్స్ చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. ఒకసారి గమనించండి. ఇయర్ని షోల్డర్ వైపుకి తీసుకొచ్చి ఎనీ సైడ్ ఈస్ ఫైన్. ఓకే, ఇన్హేల్, హెడ్ వెనక్కి తీసుకెళ్తూ మంచిగా ఎక్సేల్ అన్నప్పుడు మళ్ళీ ఇయర్ టు ద షోల్డర్. ఓకే, షోల్డర్స్ పైకి రేజ్ చేయకూడదు. ఎంత వెనక్కి హెడ్ తీసుకెళ్ళగలిగితే అంత వెనక్కి తీసుకెళ్ళి ఎక్సేల్ అన్నమాట ఇయర్ టు ద షోల్డర్. వెరీ గుడ్. కంటిన్యూ. Very good. 3 more times. Do it on your own. I'm not counting because neck muscles are very sensitive. Do it as slow as you can with coordinating with the breath. Very nice. Very nice, my dear friends. Nice. 2 more rounds. Okay, especially కంప్యూటర్స్ దగ్గర వర్క్ చేసే వాళ్ళకి నెక్ మజిల్, నెక్ స్ట్రెచెస్, ఐ స్ట్రెచెస్, షోల్డర్కి సంబంధించిన స్ట్రెచెస్ చాలా చాలా ఇంపార్టెంట్. చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నెక్ మూమెంట్స్ చూసాం కదా. నేను ఏం చేస్తానంటే వార్మప్కి సంబంధించింది చక్కగా ఒక రికార్డింగ్ చేసి మీకు పంపిస్తాను. మీరు మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేసుకుంటే కనుక వర్క్లో మధ్యలో చిన్న గ్యాప్ ఉన్నప్పుడు మీరు ప్రాక్టీస్ చేస్తే కనుక చాలా బెనిఫిట్ ఉంటుంది. చాలా అంటే చాలా బెనిఫిట్ ఉంటుంది. ఓకే, ఇంకొక స్ట్రెచ్ చేద్దాం. హ్యాండ్ స్ట్రెచింగ్ ఫార్వర్డ్. మీ హ్యాండ్ని వెనక్కి తీసుకెళ్తారో తీసుకెళ్ళండి. మళ్ళీ బ్యాక్. ఈ హ్యాండ్ వెనక్కి తీసుకెళ్తారు, బ్యాక్. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. 2, 3, 4, 5. చూడండి, షోల్డర్స్ తిప్పట్లేదు, హెడ్ తిప్పట్లేదు, ముందుకే ఉంది హెడ్. సైడ్ నుంచి చూపిస్తాను. 6, 7, 8, 9, 10. రిలాక్స్. ఓకే, ఇదంతా షోల్డర్కి అప్పర్ బ్యాక్కి సంబంధించిన స్ట్రెచ్. ఓకే, బ్రింగ్ యువర్ హ్యాండ్స్ బ్యాక్, ఇంటర్లాక్ యువర్ ఫింగర్స్ అండ్ స్ట్రెచ్. Breathe in, breathe out. Breathe in, breathe out. Breathe in, breathe out. ఇన్హేల్ అన్నప్పుడు ఎంత పైకి లేపగలిగితే ప్రతిసారి మీ టార్గెట్ ఏంటండి? శ్వాసను బాగా తీసుకోవటం, ఎంత రేస్ చేయగలిగితే అంత రేస్ చేయటం. ఎక్సలెంట్ ఆసన టు స్ట్రెంగ్తన్ ద నెక్ మసిల్స్ అండ్ అప్పర్ బ్యాక్ మసిల్ స్ట్రెంగ్త్. బికాస్ మీరంతా వర్కింగ్ కాబట్టి వార్మప్ ఎలా ఉండాలంటే ఇవన్నీ కూడా యాడ్ అయ్యి ఉండాలి. షోల్డర్కి స్ట్రెంగ్త్, అప్పర్ బ్యాక్కి, నెక్కి సంబంధించిన వార్మప్ కంపల్సరీ ఉండాలి. అప్పుడు యోగిక్ వాకింగ్, జాగింగ్, సూర్య నమస్కారం చేసినప్పుడు చాలా మీ బాడీ చాలా సహకరిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా స్ట్రెస్ ఉంటుంది కాబట్టి ఆ స్ట్రెస్ రిలీజ్కి ముందు వార్మప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కమ్ ఆన్, స్టార్ట్. 5, relax. 6, relax. 7, relax. 8, relax. 9, relax. 10, relax. Very good. Relax. Feel the changes. Relax. మీరు గమనించినట్లయితే అప్పర్ బాడీకి సంబంధించినవన్నీ చేసాము. ఓకే, కొంచెం ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాం కాబట్టి ఈరోజు కొంచెం టైం తీసుకుంటాము. బట్ రెగ్యులర్ ప్రాక్టీస్లో అంతంత టైం ఉండదు. ఓకే, అంత టైం యూస్. ఇప్పుడు స్పైన్కి సంబంధించిన స్ట్రెచెస్ చేస్తాం. ఫస్ట్ స్ట్రెచ్ వచ్చి సైడ్ బెండింగ్. ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఎప్పుడు వర్క్ విత్ యువర్ బ్రెత్. చూడండి, ఇక్కడి నుంచి ఇన్హలేషన్ చేసుకుంటున్నాను. Exhale. Inhale. Exhale. 4, 5. Exhale. Exhale. అంత బ్రీదింగ్ తోటే ముడిపడి ఉంది. 6, 7, 8. హ్యాండ్ అని గమనించండి. హ్యాండ్ కరెక్ట్‌గా ఇయర్ పక్కనే ఉంది. పామ్ ఫేసింగ్ డౌన్, ఎల్బో స్ట్రెయిట్. 10. అండ్ రిలాక్స్. వేస్ట్‌కి సంబంధించిన, స్పైన్‌కి సంబంధించిన స్ట్రెచ్ మై డియర్ ఫ్రెండ్. ఇది కంపల్సరీ వార్మప్. మీరు ఎక్కడ చూసినా కూడా
ఈ వామప్ కంపల్సరీ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ బెండింగ్. సి ఫీట్ ప్యారలల్ గా పెట్టుకోండి, ఫీట్ హిప్ డిస్టెన్స్, హ్యాండ్స్ ఆన్ యువర్ వేస్ట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బెండ్ ఫార్వర్డ్. ఎవరికైనా మైల్డ్ బ్యాక్ పెయిన్ ఉంటే మీకు ఎంత కంఫర్టబుల్ ఉంటే అంతవరకు, ఇక్కడ వరకైనా బెండ్ అవ్వచ్చు, ఎక్కడికైనా బెండ్ అవ్వచ్చు. లేదు నాకేమి ఇష్యూస్ లేదు, దెన్ బెండ్ ఫార్వర్డ్, నైస్లీ బెండ్ ఫార్వర్డ్. బట్ పైకి వచ్చేటప్పుడు పొట్టని బాగా కాంట్రాక్ట్ చేస్తూ పైకి రావాలి. ఇన్హేల్. ఓకే, హ్యాండ్ మూమెంట్ లేకుండా చేద్దాము. జస్ట్ ఇన్హేల్, ఎక్సేల్. అగైన్ హ్యాండ్స్ ఆన్ యువర్ చెస్ట్. ఇన్హేల్, exhale, breathe, inhale, exhale, 4, continue, 5, పైకి వచ్చేటప్పుడు ఏమనుకున్నాము, పొట్టని ఎంగేజ్ చేయాలి, కాంట్రాక్ట్ చేయాలి, 6, 7, 8, 9, వెరీ గుడ్, వర్క్ విత్ యువర్ బ్రెత్, బాగా గాలి తీసుకుని వదలదు, 9 and 10, very nice, relax. Okay, now twisting చేద్దాం. Legs are shoulder distance. Okay, just hand movement ఇలా. Exhale, exhale అన్న twist. Just hand ని just wobbly చేస్తాం ఇలా. అది. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Very good. Each side 5 times తిరిగినా కూడా సరిపోయింది. ఓకే, జస్ట్ హ్యాండ్ మూమెంట్ చేస్తూ ఆ స్పైన్ ని మంచిగా ట్విస్ట్ చేస్తాం. ఇవన్నీ కూడా స్పైన్ కి సంబంధించిన స్ట్రెచెస్, ఇవన్నీ కూడా వార్మప్ లో కంపల్సరీ. ఓకే, ఇంకో ఇంపార్టెంట్ స్ట్రెచ్ ఉంది, అదేంటంటే స్పైన్ ని కరెక్ట్ చేయడం, ఇలా ఫిక్స్ చేయడం. దాన్ని ఎలాగంటే ఫీట్ టుగెదర్, ఇంటర్లాక్ ఫింగర్స్, ఇన్హేల్, స్ట్రెచ్, స్ట్రెచ్, ఎల్బో స్ట్రైట్, స్ట్రెచ్, స్టాండింగ్ ఆన్ యువర్ హీల్స్, స్ట్రెచ్, లుక్ ఫార్వర్డ్. ముందుకి ఏదైనా ఆబ్జెక్ట్ ఉంటే దాన్ని చూస్తూ హీల్స్ రేస్ చేయాలి. ఓకే, ఎక్సేల్, హ్యాండ్స్ ఆన్ యువర్ చెస్ట్, ఎల్బోస్ రిలాక్స్, హీల్స్ డౌన్. సి ఇన్హేల్, స్ట్రెచ్, 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 exhale, very good, continue, inhale, బాగా స్ట్రెచ్ చేయాలి, ముందుకు చూడాలి, డోంట్ లుక్ ఎట్ ద కెమెరా, రైట్, exhale, 4, continue, 5, stretch, stretch, relax, 6, stretch, బాగా స్ట్రెచ్ చేయాలి, relax, 7, stretch, 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 relax, 8, stretch, 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 relax, 9, stretch, 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 relax, 10, stretch, బాగా స్ట్రెచ్ చేయాలి, and relax. వెరీ గుడ్. ఇదంతా కూడా వార్మప్ లోకి వస్తుంది. ఓకే, మీరు యూట్యూబ్లో చూస్తే చాలా వెరైటీస్ ఉంటాయి. మెయిన్గా నా రికమెండేషన్ ఏంటంటే, మీరు వర్కింగ్ పీపుల్ అయితే మేక్ షూర్ నెక్కి సంబంధించింది, షోల్డర్కి సంబంధించింది, అప్పర్ బ్యాక్, ఐస్కి సంబంధించింది, ఎందుకంటే గ్యాజెట్స్ ఎక్కువగా యూస్ చేస్తాం కాబట్టి ఐ ఎక్సర్సైజ్ రేపు ఒకసారి చూద్దాము. సో ఇవి కంపల్సరిగా మీ వార్మప్లో ఉండేలా చూసుకోండి. ఓకేనా, నా మనం చక్కగా యోగిక్ వాకింగ్, యోగిక్ జాగింగ్ లోకి వెళ్ళిపోదాము. యోగిక్ వాకింగ్ సింపుల్. సో ఇన్హేల్, ఆల్టర్నేటివ్ లెగ్ నీ రేసింగ్, ఇన్హేల్, ఎక్సెల్, ఇన్హేల్, ఎక్సెల్. మార్చింగ్ ఎలా చేస్తాం అలా. ఈ హ్యాండ్ చూడండి, హ్యాండ్ ఇలా రేస్ చేసిన ఈ హ్యాండ్ వెనక్కి వెళ్ళాలి. ఎంత వెనక్కి తీసుకెళ్తే అంత ఓపెన్ అవుతుంది సైడ్ బాడీ అండ్ షోల్డర్స్, అప్పర్ బ్యాక్, రైట్. కమ్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. కంటిన్యూ. మీరు ఒకవేళ బాడీ సహకరించట్లేదు, బాడీ టైర్డ్గా ఉందంటే సింపుల్గా చేయండి, కానీ వర్క్ విత్ యువర్ బ్రెత్. ఇన్హేల్, ఎక్స్,
ఇన్హేల్, ఎక్సేల్. కరెక్ట్‌గా ఆ బ్రీతింగ్ మీరు ఏదైతే ఆ బ్రీతింగ్ మీకు చక్కగా మీ సౌండ్ ఇనిపించాలి. మీ బ్రీతింగ్ సౌండ్ ఇనిపించాలి మీకు. ఐస్ క్లోజ్ చేసి ప్రాక్టీస్ చేయండి. వెరీ గుడ్. ఐస్ చేద్దాం మేడం. Breathe in, breathe out. Breathe in, breathe out. Head straight, Shilpaji. Head straight. Yes. Eyes close, everyone. Make a fist. Fist చేసుకోండి. ఫిస్ట్ చేసుకొని చేయాలి. చూడండి. మీరు చూసినట్లయితే నా గాలి చాలా క్లియర్‌గా మీకు వినిపిస్తుంది అనుకుంటున్నాను. ఓకే. కంటిన్యూ మై డియర్ ఫ్రెండ్. జస్ట్ 1 మినిట్. Very good. Breathe in, breathe out. Breathe in, breathe out. Come on, Shilpaji. Elbow straight. Elbow straight. కొంచెం స్పీడ్‌ని పెంచండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఐస్ క్లోజ్ చేసుకునే చేయాలా. మీకు టెక్నిక్ తెలిసిన తర్వాత ఎప్పుడు కూడా ఆసనం కానీ, ప్రాణాయామం కానీ, ఒక యోగిక్ టెక్నిక్ ఏదైనా సరే ఐస్ క్లోజ్ అయిపోవాలా. ఎందుకంటే మీ అటెన్షన్ ఇన్‌వర్డ్ ఎప్పుడైతే ఉందో, మీరు ఎప్పుడైతే ప్రెజెంట్ మూమెంట్‌ని ఎంజాయ్ చేస్తూ స్ట్రెచ్‌ని ఎంజాయ్ చేస్తున్నారో అప్పుడే అమేజింగ్ బెనిఫిట్స్ ఉంటాయి. వెరీ గుడ్. కంటిన్యూ. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఓకే. దీన్ని యోగిక్ వాకింగ్ అంటాం కదా! దీన్నే స్లోగా జాగింగ్‌లోకి వెళ్దాం. సింపుల్ యోగిక్ జాగింగ్. బ్యాక్ పెయిన్ ఉన్నా, సైటికా పెయిన్ ఉన్నా, హై బీపీ ఉన్నా, సర్జరీస్ ఉన్న వాళ్ళు చేయకూడదు. అదర్‌వైజ్ ఆన్ యువర్ టిప్పీ టోస్. టిప్పీ టోస్ మీద హీల్స్ పైకే ఉండాలి. చూడండి సైడ్ వేస్ చూపిస్తున్నాను. ఎల్బోస్ అప్. బ్రింగ్ యువర్ ఎల్బోస్ అప్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కంటిన్యూ మై డియర్ ఫ్రెండ్స్. కంటిన్యూ. అగైన్ సింపుల్ యోగిక్ జాగింగ్ చేయొచ్చు. మన టార్గెట్ ఏంటంటే ఆ శ్వాస బాగా వెళ్ళటం, రిలీజ్ అవ్వడం. వెళ్ళటం, రిలీజ్ అవ్వడం. Elbows out, elbows out. See? Elbows out like this. సో చెస్ట్ మజిల్స్ బాగా స్ట్రెచ్ జరుగుతుంది. ఆన్ యూర్ టిప్పీ టోస్. అగైన్ ఈ యోగిక్ వాకింగ్ మీరు చేస్తూ ఉండండి. నా మాటలు వింటూ ఉండండి. యోగిక్ వాకింగ్, యోగిక్ జాగింగ్ ఎంతసేపు చేసుకోవాలి? ఎప్పుడూ కూడా బేబీ స్టెప్స్. మీరు ఇదే ఫస్ట్ టైం చేస్తున్నారైతే 1 మినిట్ యోగిక్ వాకింగ్. ఓకే. మళ్ళీ రెస్ట్ తీసుకోండి మధ్యలో. ముఖ ప్రాణాయామం ఇప్పుడు చేపిస్తాను. ముఖ ప్రాణాయామం చేయొచ్చు. తర్వాత సెకండ్ మినిట్ యోగిక్ వాకింగ్. అలాగా 2 మినిట్స్ యోగిక్ వాకింగ్ అయ్యాక 2 మినిట్స్ యోగిక్ జాగింగ్. జాగింగ్ 1 మినిట్ యోగిక్ జాగింగ్ చేయగానే రెస్ట్ తీసుకోండి. ఎనీ ఫ్యూ సెకండ్స్ రెస్ట్. మళ్ళీ యోగిక్ జాగింగ్. అలా స్లోగా బాడీని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. సడెన్‌గా ఒకేసారి చేసేస్తాను అంటూ మళ్ళీ బాడీ పెయిన్స్ వస్తాయి. బాడీ సహకరించదు, మైండ్ సహకరించదు. మళ్ళీ ఎట్ ది ఎండ్ కంప్లీట్‌గా స్టాప్ చేస్తాం. రైట్? సో మంచిగా చేస్తే ఆ స్వెట్ గ్లాండ్స్ అనేవి చాలా బాగా ఓపెన్ అవుతాయి. ఓకే. కొంచెం స్పీడ్‌గా చేస్తాం. యోగిక్ జాగింగ్. కమ్ ఆన్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కొంచెం ఫాస్ట్‌గా చేయండి. కొంచెం ఫాస్ట్‌గా చేయండి. మేక్ ష్యూర్ యువర్ ఇన్‌హలేషన్, ఎక్స్‌హలేషన్ ఓన్లీ త్రూ ద నోస్. మౌత్ ఓపెన్ చేయొద్దు. బాగా గాలి వెళ్ళటం, రావటం మీకు వినిపించాలి మీ సౌండ్. లేదు బ్రీతింగ్ హెవీ అవుతుంది. బ్రీతింగ్ నోటితో తీసుకోవాలనిపిస్తుంది. ఒక్కటే ఇండికేషన్. బాగా ఆర్గాన్స్ మీద ఒత్తిడి పడుతుంది. మీరు తినే ఫుడ్డు ఒత్తిడి పడుతుంది. సొల్యూషన్ ఫాస్టింగ్. ఫాస్టింగ్ చేస్తే మీ బ్రీతింగ్ చాలా ఫ్రీ అయిపోతుంది.
మ్యూకస్ అదంతా క్లియర్ అయిపోతుంది. టాక్సిన్స్ అనేవి బయటికి ఫ్లష్ అవుట్ అయిపోతాయి కాబట్టి అప్పుడు మీరు యోగిక్ జాగింగ్ చేసినా, ప్రాణాయామం చేసినా, అగ్రెసివ్‌గా ఏం చేసినా మీ లంగ్స్ చాలా బాగా మీకు సహకరిస్తాయి. రైట్? వెరీ గుడ్. స్లోగా యోగిక్ వాకింగ్‌లోకి వచ్చేయండి. ఇప్పుడు బ్రీతింగ్‌ని అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు చాలా లాంగ్ ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ చేయగలుగుతారు. నాకు ఆల్టర్‌నేటివ్ హ్యాండ్ లెగ్ రైజ్ చేయడం వల్ల మైండ్ కూడా సో అలర్ట్ అయిపోతుంది. మనం కరెక్ట్‌గా చేస్తున్నామా లేదా? లేకపోతే మనం ప్రెజెంట్ మొమెంట్‌ని ఎంజాయ్ చేస్తూ చేస్తామా? యెస్. కంటిన్యూ, కంటిన్యూ. కంటిన్యూ, కీప్ వాకింగ్, కంటిన్యూ. ఐస్ క్లోజ్ చేసుకోండి. సో, మీ కంప్లీట్‌గా మీ అవేర్‌నెస్ అనేది ఇన్‌వర్డ్ వెళ్తుంది. ఐస్ ఓపెన్ చేశారంటే థాట్స్ అనేవి మళ్ళీ వస్తూ ఉంటాయి. కాబట్టి ఐస్ క్లోజ్ చేసుకున్నప్పుడు మీ యొక్క అటెన్షన్ ఇన్‌వర్డ్. నా హ్యాండ్ మూవ్‌మెంట్ ఎలా ఉంది? నా లెగ్ మూవ్‌మెంట్ ఎలా ఉంది? నా బ్రీతింగ్ ఎలా వెళ్తుంది? ఎలా వస్తుంది? అన్నీ గమనించుకుంటూ చేస్తేనే బెనిఫిట్. మీరు రోజుకి కొంచెం 20 మినిట్స్ టైం ఇచ్చినా కూడా 20 మినిట్స్ ఎంత అబ్జర్వేషన్, అవేర్‌నెస్‌తో మీరు చేస్తారో మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది మీరు చూస్తారు. ఇప్పుడు మామూలుగా వాకింగ్ మీరు బయట చూసినట్లయితే వాకింగ్ చేసుకుంటూ వెళ్తారు. జాగింగ్ చేస్తూ ఉంటారు. ఇయర్ 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 ఫోన్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఆర్ మాట్లాడుతూ ఉంటారు. ఫోన్‌లో మాట్లాడుతూ ఉంటారు. అక్కడ బాడీ మైండ్ కోఆర్డినేషన్ మిస్సింగ్ మై డియర్ ఫ్రెండ్స్. అందుకే మనకి రిజల్ట్ అనేది అంత త్వరగా రాదు. యోగాలో మీకు అన్నీ ఉంటాయి. కార్డియాక్ మూవ్‌మెంట్స్ ఉంటాయి. కన్సల్టేషన్స్ ఉంటుంది. అన్ని జాయింట్స్‌కి స్ట్రెస్‌కి సంబంధించిన స్ట్రెచెస్ మంచి స్ట్రెచెస్ ఉంటాయి. అన్ని ఆర్గాన్స్‌ని క్లీన్ చేయడానికి మంచి టాక్స్ మెథడ్స్ ఉన్నాయి. ఫాస్టింగ్ మెథడ్స్ ఉన్నాయి. సో, రోజుకి 1 ½ అవర్ మీకంటూ మీరు కేటాయించుకున్నట్లయితే యూ కెన్ సీ అమేజింగ్ రిజల్ట్స్. వెరీ గుడ్ మై డియర్ ఫ్రెండ్స్. స్లోగా యోగిక్ జాగింగ్ వెళ్ళాలి అందరూ. సింపుల్ యోగిక్ జాగింగ్. బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్, బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్. చూడండి నిన్న నుంచి నేను ఫాస్టింగ్‌లో ఉన్నాను. మార్నింగ్ ఒక క్లాస్ చెప్పాను. అండ్ స్టిల్ ఇంకో క్లాస్ చెప్తున్నాను. సో, ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? సీక్రెట్ ఈస్ ఫాస్టింగ్, రెగ్యులర్ ప్రాణాయామ, స్పెండింగ్ ఇన్ ద నేచర్, మెడిటేషన్. ఇవి నాకు నా ఎనర్జీ లెవెల్స్‌ని రైజ్ చేస్తున్నాయి. సో, ఐఎమ్ ఈజీలీ ఏబుల్ టు టీచ్ మార్నింగ్ క్లాసెస్, ఈవినింగ్ క్లాసెస్ అండ్ ప్రైవేట్ సెషన్స్ కూడా తీసుకుంటూ ఉంటాను. సో, అన్నీ కవర్ చేయగలుగుతున్నాను అంటే రీజన్ ద యోగిక్ మెథడ్స్. వెరీ గుడ్. ఎవ్రీవన్ గో టు యోగిక్ వాకింగ్. స్లోలీ గో టు యోగిక్. చాలా స్లోగా. ఇప్పుడేం ఫాస్ట్‌గా వద్దు. శ్వాస బాగా తీసుకోవడం మొదలు. మన టార్గెట్ ఎంత? అంత ఇన్‌హలేషన్, ఎక్స్‌హలేషన్. నేను హ్యాండ్‌ని జస్ట్ ఏదో ఊపట్లేదు. చక్కగా యాక్టివ్‌గా చేస్తున్నాను చూడండి. వెరీ నైస్. రిలాక్స్. నౌ యోగిక్ వాకింగ్, జాగింగ్ చేసిన తర్వాత ఇంకా కార్డియాక్ మూవ్‌మెంట్స్ ఉంటాయి. మనం రోజు రెగ్యులర్ యోగా చేస్తుంటే ఎప్పుడు రొటీన్ అంటే బోర్ అయిపోతుంది కదా! రోజు పెరుగన్నమే పెడితే బోర్ అయిపోతుంది కదా! మధ్యలో కొంచెం ఇంటెన్సివ్ కార్డియాక్ మూవ్‌మెంట్స్ ఉంటాయి. అవి కూడా యాడ్ చేసుకుంటే మనకి ఇంకా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది కదా క్లాస్. యాహ్! బెండ్ ద నీస్, హ్యాండ్స్ ఆన్ యూర్ థైస్, ఇన్‌హేల్ త్రూ ద నోస్, ఎక్స్‌హేల్ త్రూ ద మౌత్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్సలేషన్ త్రూ ద మౌత్. కంప్లీట్ కార్బన్ డయాక్సైడ్ అయి అన్‌వాంటెడ్ గ్యాసెస్, ఇంప్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా త్రూ కార్బన్ డయాక్సైడ్, త్రూ ఎక్సలేషన్ ద్వారా మనకి రిలీజ్ చేయబడతాయి.
సో ఇన్హలేషన్ ఎంత తీసుకున్నా పర్వాలేదు, బట్ ఎక్సలేషన్ ఎక్కువ చేయండి, చేస్తూనే ఉండండి, చేస్తూనే ఉండండి. ఐస్ క్లోజ్ చేయండి, గాలి బాగా తీసుకొని బాగా ఎక్సైల్ చేయాలి, పూర్తిగా ఎక్సలేషన్ చేయాలి. పొట్ట లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బ్రీదింగ్. ఓకే, 3 స్టెప్స్ ఫార్వర్డ్, 3 స్టెప్స్ బ్యాక్వర్డ్. జస్ట్ చక్కగా బాడీలో చేంజెస్ గమనించుకుంటూ బ్రీదింగ్ రిలాక్స్ చేసుకోండి. మీ బ్రీదింగ్ రిలాక్స్ అవ్వాలి, మీ హార్ట్ బీట్ రిలాక్స్ అవ్వాలి. అంతవరకు చిన్న చిన్న మూమెంట్స్ చేసుకుంటూ బాడీలో చేంజెస్ ని గమనించాలి. బాడీలో చేంజెస్ ని గమనించాలి మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, ఒకే ప్లేస్ లో ఉండి జస్ట్ స్టాండింగ్ రిలాక్సేషన్ పోజ్ ఉంటాము. జస్ట్ ఈ పొజిషన్ లో ఉంది అలాగా బాడీని ఎటువంటి మూమెంట్ లేకుండా అలాగే ఉంచి గమనిస్తూ ఉండండి. స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. సో మనం తెలుసుకున్నాము వార్మప్ లో 7 to 10 minutes వార్మప్ ఉండాలి. ఓకే, ఆ వార్మప్ తర్వాత యోగిక్ వాకింగ్, యోగిక్ జాగింగ్, డిఫరెంట్ కార్డియాక్ మూవ్మెంట్స్ ఒక 10 minutes ఉంటుంది. ఓకే, ఇనీషియల్ డేస్ లో ఎప్పుడు కూడా బేబీ స్టెప్స్ కదా, 2 minutes, 2 minutes, 3 minutes, 4 minutes అలా పెంచుకుంటూ బాడీకి అలవాటు చేయాలి. ఈవెన్ జ్యూస్ ఫాస్టింగ్ అయినా సరే స్లోగా ఇంక్రీజ్ చేసుకోవాలి. సడన్ గా చేసేస్తామంటే బాడీకి మళ్ళీ డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వడం జరుగుతుంది కాబట్టి, సో ఇది ఫాలో అవ్వండి. వార్మప్, కార్డియాక్ మూమెంట్స్ అండ్ దెన్ సన్ సలిటేషన్స్. ఓకే, సన్ సలిటేషన్స్ అందరికీ వచ్చు అనుకుంటున్నాను. ఒక్కసారి క్విక్ గా అది కూడా చూసేద్దాం. మనకి సారు చెప్పిన ఎస్ సార్ చెప్పటం ఏంటంటే సన్ సలిటేషన్స్ ఆల్టర్నేటివ్ డేస్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఆల్టర్నేటివ్ డేస్ చేసుకోవచ్చండి. ఈ రోజు చేసి రేపు కొంచెం ఇంటెన్స్ మీకు లెట్స్ సే వెయిట్ లాస్ కోసం చూస్తున్నారనుకోండి, వెయిట్ లాస్ కోసం చూస్తున్నారనుకోండి, దానికి సంబంధించిన ఆసనాస్ చేసుకోవచ్చు. మళ్ళీ సూర్య నమస్కారం, మళ్ళీ నెక్స్ట్ రోజున కార్డియాక్ మూవ్మెంట్స్. లేదు బ్యాక్ పెయిన్ ఉంది, సో అప్పుడు ఏం చేస్తారు, సూర్య నమస్కారాలు చేసి సింపుల్ సూర్య నమస్కారం మీకు కావాల్సిన బ్యాక్ పెయిన్ సంబంధించిన ఆసనాస్ చేసుకోవచ్చు. అలాగా మీ యొక్క యోగా ప్రాక్టీస్ని అలాగా అద్భుతంగా డిజైన్ చేసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, సో ఎక్కడ ఎక్కువ ఇబ్బంది ఉంది దాని మీద ఎక్కువగా మనము ఫోకస్ చేయాల్సి ఉంటుంది. బీపీ ఉంది, బీపీ వాళ్ళకి నేను జాగింగ్ చెప్పను, వాళ్ళకి సింపుల్ యోగి వాకింగ్ చెప్పను. ఎన్నిసార్లు చేసుకోవాలి, 5 minutes స్లోగా చేసుకోండి, మధ్యలో రెస్ట్ తీసుకోండి, స్లోగా చేసుకోండి, మధ్యలో రెస్ట్. అలాగా మనకి ఏం ఇష్యూస్ ఉన్నాయో దాని మీద ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో మనం సన్సలేషన్స్ ఒకసారి క్విక్గా చూద్దాము. ఆల్రెడీ మీకు వచ్చినా కూడా ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. వన్ మూమెంట్ మేనిఫెస్ట్ అండి, అది ఫిల్టర్ చేయాలి, అలా కాకూడదు. ఇది ఓకే, మీకు ఆల్రెడీ వచ్చినా కూడా నన్ను ఒకసారి గమనించండి. ఓకే, ఫీట్ జాయిన్ చేయండి, హ్యాండ్స్ నమస్కారం ముద్ర, బాడీ కంప్లీట్ గా రిలాక్స్ చేసుకుంటూ మీ బ్రీదింగ్ ని కోఆర్డినేట్ ఫోకస్ చేస్తూ అప్పుడు ఒక 2 to 3 బ్రెత్స్ తీసుకుని అప్పుడు గ్రాటిట్యూడ్ సన్ గాడ్ కి గ్రాటిట్యూడ్ చెప్పుకొని అండ్ దెన్ స్టార్ట్. ఐస్ ఓపెన్, హ్యాండ్స్ డౌన్, బ్రీదింగ్ అండ్ బ్రీత్ అవుట్.
Breathe in, right leg back. Breathe out, front leg back. Breathe in, plank. Breathe out, knees, chest and chin. Breathe in, Bhujangas. Breathe out, Parvatas. Breathe in, right leg forward. Breathe out, back leg forward. Breathe in, arch back. Breathe out, hands down. ఓకే, నేను 12 ఆసనాస్ చేశాను మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు 12 ఆసనాస్ చేశాను. సో మీరు చాలా డిఫరెంట్ సన్సలిటేషన్స్ ఉంటాయి, ఏదో ఒకటి ఫాలో అయితే సరిపోతుంది, రైట్? ఇది బేసిక్ ఫండమెంటల్ సన్సలిటేషన్స్ మాట. ఓకేనా? కెన్ స్టార్ట్ నౌ. సో నేను ఏం చేశాను, రైట్ సైడ్ చూపించాను, అంటే 12 ఆసనాస్ చేశాను. అలాగే సేమ్ వే లెఫ్ట్ లెగ్ వెనక్కి తీసుకెళ్ళినప్పుడు అదొక 12 ఆసనాస్ అవుతుంది. మొత్తం దాని కంప్లీట్ ఈ 12 ఆసనాస్ టోటల్ 24 ఆసనాస్ కలిపి 1 సెట్ అంటాం. ఓకేనా? మనం స్టార్ట్ చేద్దాము. స్టాండ్ ఆన్ టాప్ ఆఫ్ యువర్ మ్యాట్, హ్యాండ్స్ ఇన్ ప్లేయర్ పొజిషన్. శ్వాస బాగా తీసుకుని వదిలిపెట్టండి. ఫస్ట్ కనెక్ట్ విత్ ద బ్రెత్. హ్యాండ్స్ డౌన్. ఇన్హేల్, ఆర్చ్ బ్యాక్. Exhale, bend forward, Padahastasana. Inhale, right leg back. Look up. Exhale, front leg back. Mountain. Inhale, plank. Exhale, knees on the ground, chest and chin on the ground, Sastangasana. Inhale, Bhujangasana. Exhale, Parvatasana. Inhale, right leg forward, look up. Exhale, back leg forward. Padahastasana. Inhale, arch back. Exhale, hands down. Now, left side చేద్దాం. ఓకేనా? మళ్ళీ బ్రీతింగ్ తో కనెక్ట్ అవ్వండి. టేక్ ఎ డీప్ బ్రెత్ ఇన్, బ్రీత్ అవుట్, అండ్ దెన్ హ్యాండ్స్ డౌన్. కమ్ ఆన్, లెఫ్ట్ సైడ్. బ్రీత్ ఇన్, ఆర్చ్ బ్యాక్, ఊర్ధ్వహస్తాసన్. బ్రీత్ అవుట్, బెండ్ ఫార్వర్డ్, పాదహస్తాసన్. బ్రీత్ ఇన్, లెఫ్ట్ లెగ్ బ్యాక్, అశ్వ సంచలనాసన్. బ్రీత్ అవుట్, ఫ్రంట్ లెగ్ బ్యాక్, Parvatasana. Breathe in, plank. Breathe out, knees on the ground, chest and chin, Sastangasana. Breathe in, Bhujangasana. Breathe out, again Parvatasana. Breathe in, left leg forward, arch back. Breathe out, back leg forward, Parvatasana. Sorry, Padahastasana. Breathe in, arch back. Breathe out, hands down. సో ఇది కంప్లీట్గా 1 సెట్ అవుతుంది. ఓకేనా? అలాగే సెకండ్ సెట్ చేద్దాము. అందరూ రెడీగా ఉన్నప్పుడు నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తాను, ఏమైనా కరెక్షన్స్ ఉంటే హెల్ప్ చేస్తాను. హ్యాండ్స్ ఇన్ ప్లేయర్ పొజిషన్. శ్వాస బాగా తీసుకుని విడిచిపెట్టండి. సరదా మేడం, మీరు ఈ సైడ్ నుంచి చేయండి, సైడ్కి తిరిగి చేయండి, అలా. ఎస్. ఓకే, బ్రీద్ ఇన్, ఆర్చ్ బ్యాక్. Breathe out, bend forward. Padahastasana. Breathe in, right leg back. Look up. Breathe out, front leg back. Parvatasana. Parvatasana, Sarada madam. Adi. Mountain pose. Mountain pose. మ్యాట్ లేదా స్లిప్పరీ ఉన్నట్టుంది. ఎస్, ఒకసారి చూసుకోండి. ఒకసారి చూసుకోండి. మ్యూట్లో పెట్టాను యాక్చువల్లీ. బ్రీత్ ఇన్, ప్లాంక్. స్టే దేర్. బ్రీత్ అవుట్, నీస్, చెస్ట్ అండ్ చిన్ డౌన్. చెప్పండి సార్ మీరు. కంటిన్యూ మై డిఫరెన్స్, అదర్స్ ప్లీజ్. Very nice. Continue. Right leg forward. Breathe in, arch back. Okay.
ఎప్పుడు కూడా బెల్లీని ఎంగేజ్ చేయండి. ప్రతి ఆసనంలో కూడా బెల్లీని ఎంగేజ్ చేస్తూ చేసినప్పుడు మీకు బ్యాక్‌కి సపోర్ట్ దొరుకుతుంది. ఇప్పుడు డౌన్‌వర్డ్ ఫేసింగ్ డాగ్ పోజ్ చేస్తున్నారు. ఇంకా ఆ హిప్‌ని వెనక్కి పుష్ చేసినప్పుడు మంచిగా అప్పర్ బ్యాక్, షోల్డర్స్, లోవర్ బ్యాక్ ఏరియాలో మంచి స్ట్రెచ్ మజిల్స్ స్ట్రెంథెన్ చేసిన వాళ్ళవుతాం. స్ట్రెచ్ చేసిన వాళ్ళవుతాం. కంటిన్యూ శారద గారు కంటిన్యూ. కన్సల్టేషన్స్ కంటిన్యూ చేయండి. ఇంకొక సెట్ చేయండి. చెప్పనా? యాహ్! ఓకే. ఈ సెట్ అయిన తర్వాత ఓకే. అందరూ కలిసి చేద్దాము. ఓకే. నెక్స్ట్ సెట్ నేను ఇన్‌స్ట్రక్షన్ చేస్తాను. కొంచెం ఫాలో అవ్వండి. హ్యాండ్స్ ఇన్ ప్లే పొజిషన్. టేక్ ఎ డీప్ బ్రెత్ ఇన్ అండ్ బ్రీత్ ఔట్. Breathe in, relax. Slowly, hands down. Breathe in, arch back. Breathe out, bend forward. Breathe in, right leg back. Breathe out, front leg back. Mountain, mountain madam. Yes. Breathe in, plank. Breathe out, knees on the ground, chest and chin on the ground. Very good, Sastangasana. Breathe in, Bhujangasana. Breathe out, mountain. Yeah, yeah, Parvatasana చేయండి. Yes, correct. Breathe in, right leg forward. Knee on the ground, look up. Breathe out, back leg forward. Breathe in, arch back. పైకి వచ్చేటప్పుడు చక్కగా పొట్టని లోపలికి కాంట్రాక్ట్ చేయండి. Breathe out, hands down. Again, breathe in, arch back. Breathe out, bend forward. Breathe in, left leg back. Knee on the ground, place your knee on the ground. Stretch your throat up. Look up. Yes. Breathe out, front leg back, mountain. Breathe in, plank. Breathe out, knees, chest and chin on the ground. Very good. Breathe in, snake pose. Breathe out, mountain. Breathe in, left leg forward. Breathe out, back leg forward. Breathe in, come up, arch back. Breathe out, hands down. లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ సైడ్ కూడా అయిపోయింది కదా. వి డన్ బోత్ సైడ్స్. రిలాక్స్. ఓకే. రిలాక్స్ అయ్యే ముందు ఒక్కసారి నన్ను గమనించండి. భుజంగాసన 2 విధాలుగా చేయొచ్చు మై డియర్ ఫ్రెండ్స్. యాక్చువల్లీ చాలా వేరియేషన్స్ ఉన్నాయి. బట్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే మీకు ఆర్మ్ స్ట్రెంగ్త్ కావాలి అంటే ఎల్బో స్ట్రైట్ ఇలా చేసుకోవచ్చు. లేదు అంటే బెల్లీ ఫ్యాట్ రెడ్యూస్ అవ్వాలి, లోవర్ బ్యాక్ మంచిగా స్ట్రెంగ్త్ అవ్వాలన్నప్పుడు ఇది. ఎల్బోస్ బెండ్ అయ్యే ఉన్నాయి. షోల్డర్ దగ్గర ఎటువంటి టెన్షన్ లేదు. షోల్డర్స్ డౌన్ ఉన్నాయి. నెక్ చాలా ఫ్రీగా ఉంది. నా లోవర్ బ్యాక్ మీద నా స్టమక్ మసిల్స్ మీద పడుతుంది ప్రెషర్. ఓకే. ఇక్కడ 2 వేరియేషన్స్ ఉన్నాయి. మీకు ఏది సూట్ అవుతుంది అనుకుంటే అది ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ప్రతి ఆసనం యాజ్ ఇట్ గా చేయాలని లేదు. బేస్డ్ ఆన్ మనకి ఏది ఇంపార్టెంట్ అనే దాని మీద మనం ఫోకస్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు డౌన్వర్డ్ ఫేసింగ్ డాగ్ పోజ్ ఉంది. నాకు అప్పర్ బ్యాక్ బాగా స్ట్రెచ్ అవ్వాలి. అప్పుడు నేను ఏం చేస్తాను, స్లైట్ గా నీస్ బెండ్ చేసి ఐఎమ్ స్ట్రెచింగ్ మై హిప్ బ్యాక్, స్ట్రెచింగ్ మై వేస్ట్ బ్యాక్. లేదు నా అప్పర్ బ్యాక్ షోల్డర్స్ బాగా స్ట్రెచ్ కావాలి. అప్పుడు ఐ కీప్ మై నీస్ స్ట్రైట్ అండ్ స్ట్రెచ్ ఐ స్ట్రెచ్ మై హ్యామ్ స్ట్రింగ్ స్ట్రెచ్ కావాలి. అప్పుడు ఐ కీప్ మై నీస్ స్ట్రైట్ అండ్ స్ట్రెచ్ మై స్పైన్ బ్యాక్వర్డ్. అప్పుడు నాకు స్ట్రెచ్ అనేది ఇక్కడ వస్తుంది. సో ఈ యొక్క పర్వతాసనంలోనే చాలా అమేజింగ్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇట్ స్ట్రెంథెన్ యువర్ బ్రీస్, షోల్డర్స్, అప్పర్ బ్యాక్, ఇట్ గుడ్ ఫర్ ద లోవర్ బ్యాక్, హ్యామ్స్ట్రింగ్ స్ట్రెచ్ జరుగుతుంది. సో ఈ రకంగా మనకి కావలసినట్టుగా క్లాసు
ఆసనాలు డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, ఎవ్రీవన్ లై డౌన్ ఆన్ యువర్ బ్యాక్. క్విక్ రిలాక్సేషన్ టెక్నిక్ చేద్దాము. చక్కగా లై డౌన్ ఆన్ యువర్ బ్యాక్. లెట్ యువర్ టోస్ ఫాలింగ్ న్యాచురలీ, palms facing to the ceiling. Okay, step 1, లూజ్ మసిల్స్, రిలాక్స్ యూర్ మసిల్స్. ఎక్కడ టైట్నెస్ లేకుండా కంప్లీట్గా బాడీ అంతా లూజ్ చేసుకోండి. స్టెప్ 1. స్టెప్ 2, ఐస్ క్లోజ్. నేను చెప్పే వరకు ఐస్ ఓపెన్ చేయొద్దు. స్టెప్ 3, ట్రై టు నాట్ మూవ్ ద బాడీ. స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడే బాడీ మూవ్ చేసేయాలనిపిస్తుంది. ట్రై టు అవాయిడ్ ఇట్. ఓకే, స్టెప్ 4, టేక్ ఎ డీప్ బ్రెత్ ఇన్, స్లో అండ్ కంట్రోల్డ్ బ్రీదింగ్. పొట్టను అలాగ ఒక బెలూన్ లాగా ఎక్స్పాండ్ చేయండి. ఎక్సేల్ అండ్ స్లోగా రిలాక్స్ చేయండి. కంప్లీట్గా రిలాక్స్ చేయండి. అలాగే శ్వాస బాగా తీసుకున్న పొట్టను ఎక్స్పాండ్ చేయండి. శ్వాస వదిలేసి స్లోగా రిలాక్స్ చేయండి. అంతే, టెక్నిక్ అప్లై చేసేసాం. ఫస్ట్ 3 స్టెప్స్ ఫాలో అయ్యాం. 4th స్టెప్ వచ్చేటప్పటికి టెక్నిక్ అప్లై చేసాం. ఆ 3 స్టెప్స్ ఏవైతే స్టార్టింగ్ చెప్పానో అవి ఫాలో అవుతూ బెల్లీ బ్రీదింగ్ చేస్తున్నాం. ఇది రిలాక్సేషన్ పోజ్లో, లై డౌన్ పొజిషన్లో బెల్లీ బ్రీదింగ్ అంటాము. చేస్తూనే ఉండండి. థాట్స్ వస్తుంటాయి. నో, ఇట్స్ మై టైమ్ టు రిలాక్స్ మై బాడీ అండ్ మై మైండ్ అని మీకు మీరే చెప్పుకుని మళ్ళీ బెల్లీ మీద ఫోకస్ చేసి కంటిన్యూ చేయండి. కంటిన్యూ మై డిఫెన్స్. Last 1 minute. Continue the technique, belly breathing technique. Very good. Slowly wiggle your fingers, move your toes.
Moving head side to side very slowly. Do not rush. Take your time. Bend the left knee, turn the body on your right side. Slowly, with the help of your left hand support, come to sitting posture. Very slowly come to sitting posture. Okay? ఓకే. సో, మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తున్నాను. వార్మప్ కంపల్సరీ. మీరు రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేస్తున్నారా? అప్పుడప్పుడు చేస్తున్నారా? ఓకే. 7-10 మినిట్స్ వార్మప్ చేసుకోవడం చాలా హెల్ప్‌ఫుల్ మై డియర్ ఫ్రెండ్స్. ఆ తర్వాత యోగిక్ వాకింగ్, కార్డియాక్ మూవ్‌మెంట్స్ ఏవైనా ఒక 10 మినిట్స్ చేసుకోవటం, ఆ స్వెట్ గ్లాండ్స్ అనేవి మనం ఎప్పుడు రోజు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనకు ఇప్పుడు సమ్మర్ కాబట్టి చక్కగా బయట లెట్స్ సే మీరు ఇంట్లో ఇప్పుడు చెప్పిన సీక్వెన్స్ చేసుకుంటారు. కార్డియాక్ మూవ్‌మెంట్స్, యోగిక్ వాకింగ్ చక్కగా బయట 10 మినిట్స్ బయట చేసుకోవడం వల్ల విటమిన్ డి కూడా తీసుకుంటారు. అది 2 రకాలుగా మనకు బెనిఫిట్ అనేది వస్తుంది. రైట్? అండ్ దెన్ సూర్య నమస్కార. సార్ చెప్పటం మీరు గమనించినట్లే డే 2లో ఏం చెప్పారంటే సల్సేటేషన్స్ మీరు 5 మినిట్స్ టు 10 మినిట్స్ కంటిన్యూస్‌గా చేస్తే దాంట్లో ఒక ట్విస్టింగ్, ఒక బ్యాలెన్సింగ్ యాడ్ చేసుకున్నామంటే, ఒక ఇన్వర్షన్ యాడ్ చేసుకున్నామంటే మనకి కంప్లీట్ యోగా ప్రాక్టీస్ వచ్చేస్తుంది. మన చేతిలో ఉంటుంది. ఓకే. సో, అవి ఏంటో ఇప్పుడు చూద్దాము. మనకు సల్సేటేషన్స్ ఒక ఐడియా వచ్చింది. ఒకసారి గుర్తు తెచ్చుకున్నాము. ఓకే. ఇప్పుడు ఎన్ని సెట్స్ చేసుకోవాలి? మనం మహా అయితే 3 సెట్స్ చేసాము. బట్ ఒక 10 సెట్స్. అగైన్ బేబీ స్టెప్స్. ఫస్ట్ రోజు 2 సెట్స్, తర్వాత రోజు 3 సెట్స్. స్లోగా ఓకే. బాడీ రెడీ అన్నప్పుడు చేయాలి. లేదు ఒకేసారి చేసి మళ్ళీ పెయిన్స్ తెచ్చుకోవడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి అది 10 మినిట్స్ సల్సేటేషన్స్. సో, అక్కడికి ఎన్ని మినిట్స్ అయిపోయింది మనకి? 30 మినిట్స్ అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్ 10 మినిట్స్ ఆసన ప్రాక్టీస్. ఏమేమి ఆసనాస్ చేసుకోవాలి? ఓకే. ఎనీ స్పైన్ ట్విస్టింగ్ ఆసన చెప్పారు. ఓకే. ఆహ్, ఓకే. ఫస్ట్ ట్విస్టింగ్ ఆసన కన్నా ముందు ఉస్ట్రాసన చెప్పారు మై డియర్ ఫ్రెండ్స్. ఆ ఉస్ట్రాసన ఎలా చేయాలో ఒక్కసారి చూద్దాము. నన్ను గమనించండి. ఉస్ట్రాసనయే ఎందుకు చెప్పారంటే, ఒక్కటి కాదు, 2 కాదు, 3 కాదు. మెనీ అమేజింగ్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఉస్ట్రాసన చెప్పడం జరిగింది. అది ఎలా చేయాలో చూడండి. ఫస్ట్ మీరు వస్త్రాసన చేసే ముందు వజ్రాసనం నేర్చుకోవాలి. మీ హీల్స్ మీద కూర్చునేది నేర్చుకోవాలి. ఓకేనా? ఇలా కూర్చున్నాం కదా! స్లోగా మీ నీ పొజిషన్‌కి రావాలి. దీన్ని నీ పొజిషన్ అంటారు. ఓకే. ఏదైనా మీ టోస్‌ని వెనక్కి పాయింట్ ఔట్ చేయండి. ఆర్ లేదు బ్యాలెన్స్ కుదరట్లేదు అనుకుంటే హీల్స్‌ని టోస్‌ని టచ్ చేయండి ఇలా. ఒక గ్రిప్ దొరుకుతుంది. బేస్ ఈజ్ ఇంపార్టెంట్. మీ ఫౌండేషన్ చాలా ఇంపార్టెంట్. మీ నీస్ పెయిన్ రాకూడదు. ఎందుకంటే ఇది సాఫ్ట్ ఉండాలి. హార్డ్ వుడ్ మీద చేస్తే మళ్ళీ పెయిన్ వస్తుంది. కాబట్టి మంచిగా కుషన్ వేసుకోండి. ముందే అన్నీ అరేంజ్ చేసి పెట్టుకోండి. ఒక యోగా క్లాస్ అనగానే మంచిగా కుషన్‌ను యోగా స్ట్రాప్ అన్నీ దగ్గర పెట్టుకోండి. రైట్? సో, మంచిగా ఇలా పెట్టొచ్చు. ఓకే. సో, 2 వేరియేషన్స్ చెప్పాను. ఇది గాని, ఇది గాని. ఎంత గ్యాప్ ఉండాలా? హిప్ డిస్టెన్స్ ఉండాలి. ఓకే. ఇప్పుడు ఈజీ వర్షన్ చెప్తాను ఒకసారి గమనించండి. థంబ్ ఇన్‌సైడ్ 4 ఫింగర్స్ ఇలాగా మీ బ్యాక్ వేస్ట్‌కి మంచిగా ఇలా సపోర్ట్ తీసుకోవాలి. ఓకే. ఈ థంబ్‌ని ఇలా ప్రెస్ చేస్తామన్నమాట లోపలికి. సో, ఒక్కసారి చూడండి. షోల్డర్స్ వెనక్కి తీసుకెళ్ళండి. ఎల్బోస్‌ని వెనక్కి పాయింట్ ఔట్ చేయండి. సో, అప్పర్ బ్యాక్ చెస్ట్ ఓపెన్ అయింది. అప్పర్ బ్యాక్ కాంట్రాక్ట్ అయింది. స్లోగా ఆర్చ్ బ్యాక్. ఓకే. నార్మల్ బ్రీత్ ఔట్ చేస్తూ ఉండాలి. ఓకే. ఆఫ్టర్ 5 బ్రెత్స్ ఇన్‌హేల్. సో, ఇలా ప్రాక్టీస్ చేద్దాం ఫస్ట్. బిగినర్ లెవెల్‌లో చేద్దాం. కమాన్. థంబ్ లోవర్ బ్యాక్ మీద ఉండాలి. చక్కగా అదర్ 4 హ్యాండ్స్ మీ వేస్ట్ మీద ఇలాగా రౌండ్ అయ్యి ఉండాలి. షోల్డర్స్ బ్యాక్. అప్పర్ బ్యాక్ కాంట్రాక్ట్ అయింది. అండ్ దెన్ ఇన్‌హేల్ ఆర్చ్ బ్యాక్. జెంటిల్‌గా ఆర్చ్ బ్యాక్ అవ్వండి. నార్మల్ బ్రీత్ ఔట్ తీసుకుంటూ చేయండి.
ఒక్క బెనిఫిట్ కాదు, రీప్రొడక్టివ్ ఆర్గన్స్ యాక్టివేట్ అవుతున్నాయి, లంగ్స్, రెస్పిరేటరీ ట్రాక్ మొత్తం రెస్పిరేటరీ సిస్టమ్ వర్కౌట్ అవుతుంది, థ్రోట్ గ్లాండ్స్ యాక్టివేట్ అవుతున్నాయి. థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఎక్సలెంట్ ఆసన ఇది. మీకు అప్పర్ బ్యాక్ స్ట్రెచ్ అవుతుంది. ఒక కంటిన్యూస్ గా వర్క్ చేసే వాళ్ళకి ఇది ఎక్సలెంట్ ఆసనం. రైట్, స్టే దేర్ అండ్ దెన్ ఆఫ్టర్ 5 breaths slowly come back. Sitting వజ్రాసనం. ఎదురు వజ్రాసనంలో కూర్చోండి, ఆరు టోస్ ని ఇలాగా టక్ చేసిన టోస్ మీద హీల్స్ మీద ఇలా కూర్చోండి. 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఏదైనా డైరెక్ట్ గా ఇలా కూర్చోండి ఆర్ ఇలా కూర్చోండి. రిలాక్స్, ఫీల్ ద చేంజెస్ ఇన్ యువర్ బాడీ. ఓకే, మళ్ళీ రిపీట్ చేస్తున్నాము. ఓకే, స్టాండ్ ఆన్ యువర్ నీస్. మేక్ షూర్ నీ ప్రొటెక్ట్ చేసుకోవాలి, చక్కగా కుషన్ ఏదైనా యూస్ చేసుకోవాలి. థంబ్ బ్యాక్, four fingers, roll your shoulders back, elbows back. Inhale, arch back. Stay there, keep breathing. 1, 2, 3, 4, 5. Inhale. Exhale, come back. Sit on your heels. Feel the changes in your body. Very good. Okay. Inhale. Okay. నేను యాక్చువల్ పోజ్ కూడా చూపిస్తున్నాను. మీరు ఈ రోజే ప్రాక్టీస్ చేస్తుంటే ఐ రికమెండ్ ఈజీ వర్షన్, వేస్ట్ మీద హ్యాండ్స్ వేస్ట్ మీద పెట్టుకుని ప్రాక్టీస్ చేయండి. ఓకే, మీరు ఆల్రెడీ యోగా ప్రాక్టీషనర్స్ అయితే నాతో ప్రాక్టీస్ చేయండి. హ్యాండ్ పొజిషన్ ఎలా ఉంటుంది ఒకసారి గమనించండి. నేను టోస్ని టచ్ చేశాను, నేను హ్యాండ్ని హీల్ మీద ఎలా పెడతాను చూడండి ఒకసారి. ఇన్హేల్, ఎక్సేల్, అగైన్ ఇన్హేల్, ఎక్సేల్. After 5 breaths or 10 breaths, inhale, exhale, inhale, exhale. Sitting Vajrasana or sitting on your heels. సో పోజ్ లోకి బాడీని ప్రిపేర్ చేసుకోవటం ఇంపార్టెంట్, టెక్నిక్ అప్లై చేయటం, రిలాక్సేషన్ ఇంపార్టెంట్. రిలాక్సేషన్ ఏం చేస్తాం, ఈ పొజిషన్ లో కూర్చుని బాడీలో చేంజెస్ గమనిస్తూ శ్వాస బాగా తీసుకుని స్లోగా రిలీజ్ చేస్తాం. ఓకే, మీ యోగా ప్రాక్టీస్ లో ఈ ఆసనం కంపల్సరీగా యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఒక్కటి కాదు ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. రైట్, సో సార్ ఇది మనకి రికమెండ్ చేయడం జరిగింది. ఓకే, నా ఇంకో ఇంపార్టెంట్ ఆసనం ఏం చెప్పారంటే మండుకాసన్. ఓకే, మండుకాసన్ 2 వేరియేషన్స్ చెప్తాను. ఒకటి చూడండి, మీ బిగ్ టోస్ టచ్ అయిన హీల్స్ మీద కూర్చున్నారు, మీ నీస్ ని సెపరేట్ చేసుకోండి, ఎంత వీలైతే అంత సెపరేట్ చేసుకోండి. ఓకే, స్పైన్ స్ట్రైట్ గా ఉండాలా, అండ్ హ్యాండ్స్ ని ముందుకి బాగా స్ట్రెచ్ చేసుకోండి. ఫోర్ హెడ్ గ్రౌండ్ మీద పెట్టండి. Very good. Keep stretching your hands forward. Forehead on the ground. Very nice. Stay there everyone. Breathe in, బాగా తీసుకుని స్లోగా కంట్రోల్ ఇన్హలేషన్, కంట్రోల్ ఎక్స్హలేషన్ చేస్తూ ఉండండి. 10 breaths ఉందాము. ధనురాసన ముందు ఏదైతే క్యామెల్ పోజ్ చేసామో ఉష్ట్రాసన అంటున్నాం కదా, దానికి బ్యాక్ బెండ్ కదా, అది ఫార్వర్డ్ బెండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఫార్వర్డ్ బెండ్ లో ఈ పోజ్ లో మనకి బెనిఫిట్స్ వచ్చేసి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మీకు థైస్ దగ్గర స్ట్రెచ్ వస్తుంది, అలాగే బ్లడ్ సర్క్యులేషన్ ఫ్లోయింగ్ టువర్డ్స్ ద హార్ట్, టువర్డ్స్ ద థ్రోట్, టువర్డ్స్ యువర్ బ్రెయిన్. మంచిగా ఫేషియల్ మసిల్స్ అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా వెళ్తుంది. పింపుల్స్, ఏక్స్, ఇవన్నీ ఏవైతే ఫేస్ కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయో అన్నీ కూడా తగ్గుతాయి. ఎంతసేపు ఉండాలి, ఇప్పుడు మనకు టైం కన్స్ట్రెయింట్ కాబట్టి 10 breaths ఉంటున్నాము, మీరు 5 to 10 minutes వరకు కూడా ఉండొచ్చు. ఓకేనా, వెరీ గుడ్. ఆఫ్టర్ 10 breaths స్లోగా హ్యాండ్స్ ని వెనక్కి తెచ్చుకుని ఇలాగా చక్కగా వచ్చేసేయండి.
ఓకే. సేమ్ ఇది ఈజీ వర్షన్. కొంచెం ఇంటెన్స్‌గా చెప్తాను చూడండి. మీ హ్యాండ్స్ ఇలా పెట్టుకుంటున్నాం. టోస్ అవుట్. అగైన్ ఇక్కడ చక్కగా మనకి కుషన్ ఏదైనా సాఫ్ట్ క్లాత్ ఉండాలి. ఓకే. యాంకిల్స్ మీద మళ్ళీ పట్టేస్తుంది. ఆ టోస్ నెట్టే పాయింట్ వచ్చేసింది. ఈ టోస్ నీటే పాయింట్ చేసింది. యాక్చువల్ ఫ్రాక్ పోజ్ ఇది. ఓకే. ఇలా చేస్తాం. నీస్ కూడా వైడ్ అవుతాయి. మీరు చూసినట్లయితే అచ్చం ఫ్రాగ్ లాగే ఉంది కదా. అమేజింగ్ బెనిఫిట్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే. మీరు రెగ్యులర్ యోగా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఈ పోజ్ ఇప్పుడు నేను రికమెండ్ చేయట్లేదు, ఇప్పుడు చేయొద్దు. మనం ఈజీ వర్షన్ ఒకటే చూద్దాము. బట్ ఈ పోజ్‌లో మొత్తం హిప్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మసిల్స్ అన్నీ కూడా అంటే హిప్ బటక్స్ దగ్గర ఉండే మసిల్స్ ఎన్ని లేయర్స్ ఉంటాయో తెలుసా? అవన్నీ కూడా ఓపెన్ అవుతున్నాయి. లోవర్ బ్యాక్ పెయిన్ రాదు. సయాటికా పెయిన్ రాదు. మన అగైన్ ఫేస్‌కి మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ ఫ్లో అవుతుంది. మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే దీని బెనిఫిట్ తెలుస్తుంది. ఫస్ట్ ఐ రికమెండ్ ఈజీ మండుకాసన ప్రాక్టీస్ చేయండి. ఓకే. ఓకే. ఇప్పుడు నేను ఒక చిన్న ఇది సార్ చెప్పలేదు. నా ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. ఇది కూడా ఎక్సలెంట్‌గా పనిచేస్తుంది. బోత్ డైజెస్టివ్ సిస్టమ్ అండ్ ఫేషియల్ బ్లడ్ సర్క్యులేషన్ ఇక్కడ ఫ్లో అవ్వడానికి హెల్ప్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. అది చేస్తాము. దాని పేరు మర్చిపోయాను. గుర్తురాట్లేదు. నెక్స్ట్ క్లాస్‌లో చెప్తాను. బట్ ఒక్కసారి చూడండి. మేక్ ఎ ఫిస్ట్. ఓకే. మంచిగా ఫిస్ట్ చేసి మీ నేవెల్‌కి 2 ఇంచెస్ అవుట్. నేవెల్‌కి 2 ఇంచెస్ అవుట్ కదా! అండ్ 2 ఇంచెస్ డౌన్. ఆ ప్లేస్‌లో ఈ 2 ఈ ఫిస్ట్‌ని ఇలా పెడతాం. ఓకేనా? నేవెల్‌కి 2 ఇంచెస్ అవుట్, 2 ఇంచెస్ డౌన్. ఈ ప్లేస్‌లో ఇలా పెడతాం. దేవి చెప్పండి. ఇది వజ్రాసనంలోనే చేయాలా? లేకపోతే నార్మల్‌గా చేయొచ్చా? యాహ్! వజ్రాసనం అయితే బెస్ట్ ఆప్షన్ అండి. ఓకే. ఇది ఇంకో వేరియేషన్ అంటే ఆహ్, సుఖ సుఖాసనంలో కూర్చొని చేస్తాము. అది కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. యాహ్! నెక్స్ట్ క్లాస్‌లో అది నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ప్రస్తుతానికైతే వజ్రాసనంలోనే ఈ పోజు చాలా హెల్ప్ అవుతుంది. ఒక్కసారి గమనించండి. టెస్ట్ చేసుకున్నాము. పొజిషన్ చెప్పాను. 2 ఇంచెస్ అప్, 2 ఇంచెస్ డౌన్. ఆ పొజిషన్‌లో ఈ హ్యాండ్స్ ఉంటే ఇలా పెట్టండి. ఇది డైజెస్టివ్ సిస్టమ్‌కి అద్భుతంగా హెల్ప్ అవుతుంది. రీప్రొడక్టివ్ సిస్టమ్‌కి అద్భుతంగా హెల్ప్ అవుతుంది. మన ఫేషియల్‌కి మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ అంతా టువర్డ్స్ ద బ్రెయిన్‌కెళ్ళి చాలా బాగా బ్రెయిన్ కూడా యాక్టివ్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఒక్కసారి గమనించండి. ఏం చేశానో అది పొజిషన్‌లో పెట్టాను. బాగా గాలి తీస్తున్నాను. ఎక్స్‌హేల్. ఇంతవరకే బెండ్ అయ్యాను చూసారా? ఇంకా బెండ్ అయితే ఇక్కడి వరకు ఇక్కడి వరకు ఎళ్తే మీకు మెయిన్‌గా ఈ ప్యాంక్రియాస్, లివరు వీటిలికి మన యూటరస్ వాటిలికి చాలా హెల్ప్ అవుతుంది. మనం ఇప్పుడు మన టార్గెట్ టువర్డ్స్ ద బ్రెయిన్ కాబట్టి, టువర్డ్స్ ద ఫేషియల్ మజిల్స్ కాబట్టి ఫోర్‌హెడ్ ఫోర్‌హెడ్ అందకట్లేదు అనుకుంటే యూజ్ యోగా బ్లాక్స్. ఓకే. ఇలా తీసుకొచ్చి ఇక్కడ ఒక 10 బ్రెత్స్ ఉండి అప్పుడు స్లోగా బయటికి రావచ్చు. ఈ యొక్క నేను ఇన్‌హేల్ చేస్తూ పైకొస్తున్నాను. ఎక్స్‌హేల్ చేస్తూ ముందుకు బెండ్ అయ్యాము. ఇదేదైతే ప్రెషర్ ఉందో, ఈ ఫిస్ట్ ప్రెషర్ ఉందో ఆర్గాన్స్‌ని మంచిగా దాంట్లో ఉండే వేస్ట్ బ్లడ్ అంతా పుష్ చేసి, న్యూ బ్లడ్‌ని పంప్ చేసి, మంచిగా ఆర్గాన్స్‌ని ఫంక్షన్స్ చేసేలాగా ఈ ముద్ర హెల్ప్ అవుతుంది. ఈ ముద్ర పేరు చెప్పాను రేపు క్లాస్‌లో. ఓకే. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్. ఎవరైనా చేయగలిగితే నాతో పాటు చేయండి. శ్వాస తీసుకుంటూ వదులుతూ ఈ యొక్క చాలా ప్రెషర్ అనిపిస్తుంది. తెలుస్తుంది బాగా. ఒక 5-10 బ్రెత్స్ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్.
చేయగలుగుతున్నారు శిల్ప గారు? చేయండి, ట్రై చేయండి. కరెక్ట్‌గా చూడండి. ఇది నేవెల్ పాయింట్ నాది. నేవెల్ పాయింట్‌కి ఇలా పెట్టాను. ఇక్కడి నుంచి కిందకెళ్ళాను. ఈ ప్లేస్‌లో పెట్టాను. మేక్ ఎ ఫిస్ట్. సీ? అంతే. తెలుస్తుందా శిల్ప గారు? బావుందా? యాహ్! ప్రెషర్ తెలుస్తుందండి. ప్రెషర్ తెలుస్తుంది. ఒకేసారి వెళ్ళిపోదు ఫోర్ హెడ్ గ్రౌండ్‌కి టచ్ చేయడానికి. ఆ ప్రెషర్ వరకు ఉండి అక్కడే ఓకే. హోల్డ్ చేసి నార్మల్ బ్రీత్ అవుట్ తీసుకుంటూ ఉండండి. స్లో ఓకే. బాడీ కవర్ చేయండి. ఓకేనా? ఓకే. వెరీ గుడ్. స్కిన్ బాగా అవ్వడానికి డైజెస్టివ్ సిస్టమ్ ఈస్ చాలా ఇంపార్టెంట్. మన జ్యూస్ ఫాస్టింగ్ ఫుడ్‌లో చేంజ్ చేసుకున్నారంటే కాస్మెటిక్స్ అవసరమే లేదు. నేచురల్‌గా రావాలి ఏదొచ్చినా. రైట్? వెరీ గుడ్. సో, మనం చక్కగా ఒక 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 ప్రాపర్ విధానంగా వెళ్ళాము. ఆసనా పార్ట్‌కొచ్చాము. ఆసనాలో మనం ఏం నేర్చుకున్నాము? క్యామెల్ పోజ్, ఉష్ట్రాసన, అమేజింగ్ బెనిఫిట్స్ అండ్ మండుకాసన అండ్ ఇది ఒక ముద్ర. ఈ ముద్ర కూడా నేర్చుకున్నాం. యోగ ముద్ర ఇప్పుడు గుర్తొచ్చింది. యోగ యోగాలో చేస్తూ యోగం మర్చిపోయాను. యోగ ముద్ర. ఓకేనా? ఇప్పుడు ఇంకొక 2 ఉన్నాయి. ఒకటొచ్చేసి స్పైన్ ట్విస్టింగ్. ఇంకొకటొచ్చి బ్యాలెన్సింగ్. బ్యాలెన్సింగ్. మీ యోగా సీక్వెన్స్‌లో ఒక బ్యాలెన్సింగ్ చాలా ఇంపార్టెంట్. ఓకే. ఏం బ్యాలెన్సింగ్ చేసుకోవచ్చు? మీకు తెలుసు. ట్రీ పోజ్ చేసుకోవచ్చు. రైట్? కంప్లీట్ ఇక్కడ ఏంటి? ట్రీ పోజ్ నాట్ ఓన్లీ స్ట్రెంథెనింగ్ యువర్ లెగ్ మసిల్స్, ఇట్ కంప్లీట్ మీ బ్రెయిన్‌ని కంప్లీట్ ప్రెజెంట్ మూమెంట్‌లోకి తీసుకొస్తా ఉందన్నమాట. రైట్? సో, ట్రీ పోజ్ చేసుకోవచ్చు. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే ప్లాంక్ పోజ్ చేసుకోవచ్చు. ఇది కూడా బ్యాలెన్సింగ్ ఆసనే కదా! సైడ్ ప్లాంక్ చేసుకోవచ్చు. సో, ఎనీ బ్యాలెన్సింగ్ asana is okay. It's not only strengthening my arms, shoulders, and my brain is so alert. I means the staying in the present moment. Right? So, ఇంకా లేదు నాకు అంతా ఇవన్నీ చేయలేను. సింపుల్ హ్యాండ్ అండ్ లెగ్ స్ట్రెచింగ్. ఇది కూడా బ్యాలెన్సింగ్. Any balancing asana is wonderful, my dear friends. Okay? ఇది బ్యాలెన్సింగ్. ఎనీథింగ్ ఈస్ వర్కౌట్ ఫర్ us. సో, ఈరోజు మనం చక్కగా వృక్షాసనతో అందరికీ తెలుసు కాబట్టి వృక్షాసనం చేసుకుందాము. ఒకసారి చూడండి. మీ ఫుట్ కంప్లీట్ గ్రౌండ్ అవ్వాలి. ఫుట్ ఇలా వాబ్లీ ఉందంటే ఎక్కువసేపు బ్యాలెన్స్ చేయలేం కాబట్టి. ఓకేనా? వెయిట్ అంతా ఏదైతే స్టాండింగ్ ఫుట్ ఉందో దాని మీద పెడతాము. అదర్ లెగ్‌ని ఇలా మంచిగా ఇలా పైకి తీసుకెళ్తాము. థైస్ దగ్గర పెట్టుకుంటాము. చక్కగా పొట్టని లోపలికి తోస్తూ ఇన్హేల్ గ్రేస్‌ఫుల్‌గా చేయాలి. వర్క్ విత్ యువర్ బ్రెత్. ఇప్పుడు దాకా వార్మప్ చేసాం, యోగిక్ జాగింగ్ చేసి ఇవన్నీ కూడా బ్రీతింగ్‌తో చేసాం కదా! ఇప్పుడు ఆసనంలో ఎక్కువసేపు హోల్డ్ చేయడానికి ఇప్పుడు దాకా చేసిన సీక్వెన్స్ అంతా హెల్ప్ అవుతుంది తెలుసా? అది ఆల్ ఫింగర్స్ టుగెదర్, పాల్మ్స్ టుగెదర్, ఎగ్జాక్ట్‌లీ ఐ లెవెల్. లుక్ ఎగ్జాక్ట్‌లీ ఐ లెవెల్. 1, 2, 3, 4. It's mainly working on our brain. 3, 4, 5, 6, 7, 8, 9, 10. Very good. Exhale. Inhale. Exhale. Right? Very good. It sharpens your brain, improves concentration. Many benefits. And thigh మీద పెట్టుకుంటున్నాను. ఇంకొక చిన్న టెక్నిక్ చెప్తాను ఈ బ్యాలెన్స్ అవ్వాలంటే. మనం ఏం చెప్పుకున్నాం? ఫుట్ అంతా గ్రౌండ్ అవ్వాలి. బిగ్ టో, లిటిల్ టో, ఇన్నర్ హిల్, ఔటర్ హిల్ కంపల్సరీ కనెక్ట్ అవ్వాలి గ్రౌండ్‌కి. బేస్ ఇది ఇంపార్టెంట్ కదా! అలాగే ఈ పొట్టని కొంచెం కాంటాక్ట్ చేశారంటే అద్భుతంగా మీరు బ్యాలెన్స్ చేయగలుగుతారు. పొట్టని కాంట్రాక్ట్ చేయండి. స్ట్రెచ్. వెరీ గుడ్. ఆల్ ఫింగర్స్ టుగెదర్, పాల్మ్స్
corrects your spine, my dear friends. Correcting your spine. Very good. Keep breathing. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Very good. Exhale. Inhale. Exhale. ఓకే, ఒక బ్యాలెన్సింగ్ ఆసన మన యోగా ప్రాక్టీస్ లో ఉండాలి. సెకండ్, స్పైన్ ట్విస్టింగ్. చాలా ట్విస్టింగ్స్ ఉన్నాయి, రైట్? ఇప్పుడు సింపుల్ ఒక ట్విస్టింగ్ చెప్తాను. నాకు లేదు లేదు ఇంటెన్స్ గా ట్విస్టింగ్ కావాలి. చూడండి, చైర్ పోజ్, ట్విస్టింగ్ యువర్ స్పైన్, రైట్? ఇది చేసుకోవచ్చు. లేదంటే నేను మీకేం రికమెండ్ చేస్తానంటే వక్రాసన, పశ్చిమాసన, బోత్ ఆర్ ఎక్సలెంట్ ట్విస్టింగ్ ఆసనాస్. చూడండి ఒకసారి. లెఫ్ట్ నీ బెండ్, లెఫ్ట్ ఫుట్ అవుట్. ఓకే, ఒకసారి ఇటు సైడ్ చూడండి. ట్విస్టింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సి, టోస్ పాయింటింగ్ అప్, ఈ నీ మంచిగా హగ్ చేసుకుని maintain the spine straight. See, belly again, thigh వచ్చేసి belly ప్రెస్ చేస్తుంది, and chest is nice and open. ఈ hand like this. Very good. Stay there. Keep breathing. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Very good. Inhale, come back. Exhale, down. Other side. Bend the knee, foot on the ground. Please twist the back. Maintain the spine, long spine. Bottom baga thigh ki press chestu. Twist your back. Stay there. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Very good. Inhale. Exhale slowly. Okay. చక్కగా మనం ఒక ట్విస్టింగ్ కూడా మన సీక్వెన్స్ లో యాడ్ చేస్తాం. ఓకే, ఒక ఇన్వర్షన్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు డౌన్వర్డ్ ఫేసింగ్ డాగ్ పోజ్ మనం చేస్తున్నాం కదా, ఇది కూడా ఇన్వర్షన్ లోకే వస్తుంది. సో కన్సల్టేషన్స్ లో ఎలాగో చేస్తున్నాం కాబట్టి ఈ పోజ్ లోనే కొన్ని బ్రెత్స్ హోల్డ్ చేయొచ్చు. అగైన్ బ్లడ్ సర్క్యులేషన్ బ్రెయిన్ కి ఫేస్ కి వెళ్తుంది కాబట్టి చాలా చాలా ఎక్సలెంట్ గా మనకి ఫేస్ కి చాలా హెల్ప్ అవుతుంది. ఈ డార్క్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా చక్కగా క్లియర్ అవుతాయి మై డియర్ ఫ్రెండ్స్. ఇది ఒకటి ఉంది, డౌన్వర్డ్ ఫేసింగ్ అప్వర్డ్స్. ఇప్పుడు ఇది చూడండి, పుట్ డౌన్, ఇన్వర్షన్, bending forward. It's not only stretching, strengthening your legs, it's also working with your facial muscles, right? ఇంకా చెప్పాలంటే జస్ట్ మీకు వేరియేషన్ చూపిస్తున్నాను. చేస్తూ కూడా సర్వాంగాసనం చేస్తాం. ఇది కూడా బ్లడ్ సర్క్యులేషన్ మనకి సార్ చెప్పడం ఏంటంటే స్లోగా ప్రాక్టీస్ చేస్తూ ఈ పొజిషన్ కి ఇన్వర్షన్. ఎప్పుడు హెడ్ టు టోస్ కి వెళ్తుంది కదా పాపం బ్లడ్ సర్క్యులేషన్, దానికి రివర్స్ కావాలి కదా, రైట్? సో టోస్ నుంచి మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ టువర్డ్స్ ద ఫేస్. ఓకే, స్లోగా ప్రాక్టీస్ చేస్తూ మంచిగా ఇక్కడ 2 బ్లాక్స్ పెట్టుకుని పైకి రేస్ చేసుకుంటే కూడా బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా ఫేషియల్ కి వెళ్తుంది. ఓకే, సో పైకి కూడా సర్వాంగాసనం అంటాము. చక్కగా హీప్ని పైకి రేస్ చేసుకుంటూ ఇది కూడా మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంటంటే ఐ రికమెండ్ యూ ఆల్ ప్రాక్టీస్ డౌన్వర్డ్ ఫేసింగ్ డాగ్ పోజ్ ఫర్ 10 breaths. అది ఇన్వర్షన్ లోకి వస్తుంది కదా మనకి. చక్కగా వెల్వర్షన్ ఒకటి చేసుకుందాం. కమాన్, మంచిగా హ్యాండ్స్ ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, ఫింగర్స్ బాగా గ్రౌండ్ అవ్వాలి.
వెయిట్ ప్రెషర్ ఎప్పుడు బ్రెస్ట్ మీద కానీ, ఎల్బో మీద కానీ, షోల్డర్ మీద కానీ పడకూడదు. మీ అరిచెయ్యి బాగా భూమికి తాకాలి, మ్యాట్‌కి గ్రౌండ్ అవ్వాలి. ఫింగర్స్ మంచిగా యాక్టివ్‌గా ఉండి ప్రెస్ చేస్తూ హిప్‌ని పుష్ చేస్తూ ఉండండి. అది. శ్వాస బాగా తీసుకొని విడిచిపెడుతూ ఉండండి. 1 చూడండి మీకు హెడ్ హెవీ అవుతుంది. ఎందుకంటే బ్లడ్ ఈస్ రషింగ్ టువర్డ్స్ ద ఫేస్ రైట్. 2 చేయండి. కమ్ ఆన్. డౌన్‌వర్డ్ ఫేసింగ్ డాగ్ పోజ్ చేయండి. శారదా గారు చేయండి. 3 4 నెక్ స్ట్రెయిన్ చేయొద్దు శిల్ప గారు. హెడ్ కొంచెం ఫ్రీ చేయండి. మీ ఫేస్ బాగా రెడ్ అయిపోయింది. 5 కీప్ బ్రీతింగ్. లాంగ్ బ్రీతింగ్. పొట్టను లోపలికి తీయండి. కొంచెం పొట్ట అది. ఫీట్‌ని ఇంకొంచెం దగ్గర పెట్టండి. అది. వెరీ గుడ్. హిప్ అప్, హిప్ అప్. పొట్టను లోపలికి తోసి హిప్ అప్. అది. డోంట్ స్ట్రెయిన్ ద నెక్. ఓకే. 2 కమ్ ఆన్ శారదా గారు. 3 4 5 6 7 8 9 10 వెరీ గుడ్. నీస్ బెండ్. గో టు చైల్డ్ పోజ్. చైల్డ్ పోజ్ తెలుసా అందరికి? జస్ట్ అది అందరికీ తెలుసు. చైల్డ్ పోజ్ కూడా ఎక్సలెంట్ ఆసనం. సో బ్లడ్ సర్క్యులేషన్ ఈస్ అది కూడా మనకి సార్ చెప్పడం జరిగింది. బ్లడ్ సర్క్యులేషన్ గోయింగ్ టువర్డ్స్ ద బ్రెయిన్. ఫార్వర్డ్ బెండింగ్ ఆసనాస్ అన్నీ కూడా చాలా బ్లడ్ బాగా హెల్ప్ అవుతాయి. హాయ్. వెరీ గుడ్. కంటిన్యూ. కంటిన్యూ మై డిఫెన్స్. వెరీ గుడ్. స్లోలీ కమ్ టు సిట్టింగ్ పోస్చర్. ఇన్ సుఖాసనం ఎలాగైనా కూర్చోండి. సో మనకి టైం అవుతుంది కాబట్టి లాస్ట్‌లో క్విక్‌గా మనం ఏమేమి చేసామనేది మాట్లాడుకుందాము. ఈరోజు ప్రాణాయామం మనం ఆసనాల్లో ఎలా చేయాలి, ఏంటి అనేది మాట్లాడుకున్నాము. మీరు చాలా క్లాసెస్ చూడొచ్చు. కొంతమంది ఎక్కువగా స్ట్రెచింగ్ మీద ఫోకస్ చేస్తారు. కొంతమంది ఎక్కువగా కార్డియాక్ మూవ్‌మెంట్స్ మీద ఫోకస్ చేస్తారు. మనకి యోగా నుంచి మన యోగులు డిజైన్ చేసిన క్లాసెస్‌ని చూసుకున్నట్లయితే డిజైన్ చేసిన సీక్వెన్స్‌ని మనం చూసుకున్నట్లయితే ఎంతో బాగా ఆ వార్మప్, కార్డియాక్ మూవ్‌మెంట్స్, కన్సల్టేషన్స్, ఆసనాలు ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. చూస్తూ ఉన్నాం. బ్యాక్ స్ట్రెంథెనింగ్ ఆసనాస్ ఉన్నాయి. కోర్ స్ట్రెంథెనింగ్ ఆసనాస్ ఉన్నాయి. రైట్? యెస్. సో, మనకి ఈ సెషన్‌కి మన స్కిన్ కేర్ సెక్షన్‌కి కావాల్సిన ఆసనాస్‌ని మనం కవర్ చేసుకోవడం జరిగింది. సార్ ఇంకా చెప్పడం జరిగింది. నేను మీకు మీ యొక్క ఆహ్, ప్రాక్టీస్ బట్టి నేను నా ఆహ్, నేను చక్కగా మీకు మోడిఫై చేసి ఆసనాస్ లిస్ట్ పంపిస్తాను. ఇప్పుడు మనం ఏదైతే చేసామో ఆటిల్ని ఏది తర్వాత ఏది చేయాలి? ఎన్ని టైమ్స్ చేయాలి? అనేది నేను మీకు రాసి పంపిస్తాను. అది పీడిఎఫ్ పంపిస్తాను. ప్లీజ్ అది వాచ్ చేయండి. నెక్స్ట్ వచ్చి మనకి సారు ప్రాణాయామం టెక్నిక్స్ చెప్పడం జరిగింది. అవి మనము రేపు క్లాస్‌లో మనం డీటెయిల్‌గా తెలుసుకుందాం. ఓకేనా? ఇప్పటి వరకు ఓకేనా? క్లియర్ ఉందా? ఆ! ఆసనం వరకు క్లియర్ ఉందా? వెరీ గుడ్. మనకి 3 ఫుడ్స్ ప్రాణాయామం కంపల్సరీ. మీరు ఏమైనా చేయండి. ప్రాణాయామం కంపల్సరీ. లేదు అట్‌లీస్ట్ మెడిటేషన్ కంపల్సరీ. ఆ శ్వాస మీద ధ్యాస ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో, ప్రాణాయామం నుంచి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మీకు తెలుసు. బట్ మీరు ప్రాక్టీస్‌లో పెడుతున్నారా లేదా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఈవెన్ యోగిక్ బ్రీతింగ్ ఆర్ సింపుల్ నాడీ శోధన ప్రాణాయామం. ఆ 10 మినిట్స్ ఉత్తిగా ఏమి చేయకుండా శ్వాస మీద ఫోకస్ చేయటం. ఏదో ఒకటి ప్రాక్టీస్ కంపల్సరీ. కాస్మిక్ ఎనర్జీ ప్రాణశక్తి బాడీలోకి వెళ్ళటం చాలా చాలా ఇంపార్టెంట్.
ఐ రికమెండ్ మీ ఏజ్ ఎంతో అన్ని సార్లు అన్ని మినిట్స్ మెడిటేషన్ చేయాలి. యాజ్ ఏ స్పిరిచువల్ ప్రాక్టీషనర్ నేను ఇలా చెప్తున్నాను. బట్ సార్ వరకు వచ్చి సార్ ఏం చెప్పారంటే మెయిన్‌గా అంటే డైరెక్ట్‌గా మెడిటేషన్ అంటే చాలామందికి ఆ థాట్స్‌ని కంట్రోల్ చేసుకోవడం కష్టం కాబట్టి 30 మినిట్స్ ప్రాణాయామం చెప్పారు. ఆ ప్రాణాయామం మనం రేపు క్లాస్‌లో చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ వాటర్ ఇంటేక్ చెక్ చేసుకోండి. 3 లీటర్స్ మినిమమ్ తాగుతున్నారా లేదా? నెక్స్ట్ సార్ చెప్పడం ఏంటంటే బ్రేక్‌ఫాస్ట్ కానీ ఆర్ డిన్నర్ కానీ ప్రాణిక్ ఫుడ్. మనం మనకి ఎసిడిక్ ఫుడ్ ఎక్కువైపోవడం వల్లే ఈ జాయింట్ పెయిన్స్, ఈ యూరిక్ యాసిడ్ ఎక్కువ అవ్వటము, కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ రావటము, బర్పింగ్ ఇష్యూస్, ఎసిడిటీ ఇష్యూస్ అన్నీ కూడా ఈ బిర్యానీలు, దోసలు, ఇడ్లీల వల్లే. సో, ప్రాణిక్ ఫుడ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఒక మీల్ కంపల్సరీగా ప్రాణిక్ ఫుడ్ ఉండేలా చూసుకోండి. ఓకేనా? సో, మనకి సార్ ఏదైతే డే 1, డే 2లో చెప్పారో వాటిల్నే నేను రివిజన్ చేస్తున్నాను. ఓకే. ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ అడగండి. మనం ఒకసారి ఫాస్టింగ్ అన్నిట్లి గురించి కూడా మాట్లాడుకుందాం. ప్లీజ్ లెట్ మీ నో. ఓకే. లేదు. లాస్ట్ క్లాస్‌లో మనకి ఈ ఎడిక్షన్‌తో సో, లివర్ వీక్‌గా ఉన్నప్పుడు ఎడిక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. రైస్ మీద నాకైతే రైస్ మీద ఎడిక్షన్ ఉంటుంది. సో, నేను దాన్ని ఏం చేస్తున్నాను డీటాక్స్ చేసుకుంటున్నాను. మంత్లీ వన్స్ డీటాక్స్ చేసుకుంటున్నాను. వీక్లీ వన్స్ ఫాస్టింగ్ చేస్తున్నాను. ఆ లివర్ ఎప్పుడైతే స్ట్రాంగ్‌గా ఉందో మనం విల్ బికమ్ ఏ లీడర్స్. ఎడిక్షన్ ఉన్నప్పుడు కొంతమంది ఆల్కహాల్‌కి ఎడిక్షన్ అవుతారు, ఆర్ టీకి ఎడిక్షన్ అవుతారు. ఆర్ గ్యాడ్జెట్స్‌కి ఎడిక్షన్ అవుతారు. దే ఆర్ థింకింగ్ దట్ స్ట్రెస్ రెడ్యూస్ అవుతుందని. ఇంకా లోడ్ చేసుకుంటున్నారు వాళ్ళ మైండ్స్‌ని. రైట్? సో, లివర్ ఎడిక్షన్‌కి మనకి బెస్ట్ సొల్యూషన్ ఫాస్టింగ్, డీటాక్స్. ఇంకా పార్ట్ ఆఫ్ ద లైఫ్ అయిపోవాలన్నమాట. రైట్? సో, అది ఫ్రెండ్స్ రూట్ కాజెస్ ఇవి. మీరు ఎక్కడ ఆహ్, ఆహ్, కరెక్ట్ చేసుకోవాలనేది ఒక్కసారి చెక్ చేసుకోండి. ఓకే. ఎనీ క్వెషన్స్ ప్లీజ్ లెట్ మీ. నేను ఇది పంపిస్తాను. మీ పక్కన వీడియోలో ఆ 2 కిడ్స్ నన్ను చాలా అటెన్షన్ గ్రాబ్ చేస్తున్నారు నాకు. నా చాలా క్లాస్ క్యూట్‌గా వినలేదన్నమాట ఉన్నారు. ఇప్పటిదాకా మీరు. చాలా క్యూట్